गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम श्री श्री राम కృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. ఈరోజు మనము సెషన్ నెంబర్ 39, సెషన్ నెంబర్ 39, 40 40 అనుకుంటాను నెంబర్స్. మనకేం పెద్ద ఇబ్బంది లేదు. 561 నామాలు సంపూర్ణమైపోయినాయి. మీ అందరి వల్ల, మీ అందరూ రావటం వల్ల, మీ అందరి యొక్క సహకారం వల్ల ఇవన్నీ జాగ్రత్తగా, అంటే నాకు కూడా ఒక్కొక్కసారి అవగాహన లేని రకమైన విషయాలు కూడా అమ్మవారి దయ వల్ల రావటం, వాటిని యూట్యూబ్ లో ఉండటం, యూట్యూబ్ లో ఎంతో మంది సబ్స్క్రైబర్స్ విని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వటము, మీ అందరి సహకారం వల్లే జరిగింది. అందరికీ నమస్కారములు. ముందుగా ఈ పుస్తకం ద్వారా మనందరం కలుసుకుంటున్నందుకు సామవేద షణ్ముఖ శర్మ గారికి, ఆ తర్వాత నాకు జీవితం ఇచ్చిన నా గురువు శ్రీ మారెళ్ల శ్రీరామకృష్ణ గారికి పాదపద్మలు నమస్కరించి, మోహిని అనే ఆ, నామాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం. ఇంతకు ముందు మనం ఎక్కడి వరకు వచ్చాము అంటే, కాత్యాయిని అనే ఆ, నామానికి చాలా డీటెయిల్డ్ గా మాట్లాడుకున్నాం. ఎందుకంటే కాత్యాయిని అనే పదము మనందరికీ చాలా మందికి తెలుసు. చాలా మంది ఇళ్లలో ఆ పేర్లు పెట్టుకున్నారు. కానీ ఆ కాత్యాయిని అనే ఆ నామానికి అంత విశేషమైన అర్థం ఉన్నదా అని మనము ప్రీవియస్ 2 సెషన్స్ లో చెప్పుకున్నాము. మీకు మళ్ళీ మళ్ళీ అవి వినాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్. దాడిమి కుసుమ ప్రభాయై నమః, అది మనము లాస్ట్ టైం గుర్తు చేసుకున్నాము. అందులో ముఖ్యంగా అగ్నిముఖావై దేవా, నోరు అగ్నికి సంకేతం. అమ్మవారి విరాట్ విగ్రహంలో నోటి స్థానం అగ్ని. నోటి నుండి వచ్చే పలుకులకు అధిదేవత అగ్ని. నోరు అగ్ని స్థానము. అగ్ని యొక్క ఎరుపుదనని చెప్తూ దాని ప్రధాన స్థానాన్ని వర్ణిస్తూ తాంబూలపూరిత ముఖి అని చెప్పడంలో విశేషం ఉంది. మనకి అది కూడా మనకి వచ్చింది దాడిమి కుసుమ ప్రభాలో. ఇది కూడా అంటే దానిమ్మ పువ్వు లాంటి కాంతితో ఉన్నది అని అర్థం. దానిమ్మ పువ్వు యొక్క కలర్ మనకు అవగాహన ఉంది కాబట్టి. ఇప్పుడు ప్రత్యేకంగా అగ్నిముఖావై దేవా అని ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, మనము ఆ, ఓం హ్రీం గృణిసూర్య ఆదిత్య శ్రీం అనే ఆ, ఒక మంత్రాన్ని మన అందరం కలిసి అనుష్ఠానం చేస్తున్నాం. ఒక ఎక్స్పెరిమెంట్ లాగా తీసుకొని చేసుకుంటూ ఉన్నాం. ఎప్పుడు మనం శుక్రవారాలు మనం కలుస్తున్నాము 9ంటికి. దాన్ని ఆ మంత్రాన్ని మన గురువు గారు చెప్పినట్టుగా ఆ మంత్రాన్ని మనము 108 సార్లు మంత్రజపం చేస్తున్నాం. అలా చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, అంటే ఆ, ఇక్కడ ఇది ఇది వచ్చింది కాబట్టి అది చెప్పాల్సి వస్తుంది. మన వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మాస్టారు నాలిక కదలకూడదు, పెదవులు కదలకూడదు, ఆ లోపల మనం ఆ మంత్ర జపం చేసేటప్పుడు నోట్లో ఏ రకమైన మూమెంట్ ఉండకూడదు. మనకి జపము నార్మల్ గా జపం చేసేటప్పుడు పెదాలు కదులుతాయి, నాలిక కదులుతుంది. ఉపాంశు జపం చేసేటప్పుడు నాలుక కదులుతుంది. అజప గాయత్రి చేసేటప్పుడు కూడా నాలుక కదిలే అవకాశం ఉంది. నాలుక కదలకుండా అజప గాయత్రి చేసేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆ నాలుక కదిలితే తప్పు, అంటే నాలుక కదలకూడదు అనే నియమం ఏం లేదు అజప గాయత్రిలో కానీ, ఉపాంశ జపంలో కానీ, నార్మల్ జపంలో కానీ. కానీ ఇక్కడ మనకి ఓం హ్రీం గృణసూర్య ఆదిత్య శ్రీం అనే ఈ మంత్రాన్ని మాస్టారు మనకి ఆ మన కళ్ళు, మన చెవులు, మన నోరు, మన ముక్కు, మన చర్మము బాగా యాక్టివ్ అయ్యి దివ్య చక్షువులు, దివ్య శ్రవణము అలాంటి అద్భుతమైన అణిమ లఘిమ సిద్ధులు అలాంటివి వస్తే మనము పరమ గురువుల యొక్క కార్యక్రమాలు ఇంకా ఎఫెక్టివ్ గా చెయ్యవచ్చు అహంకారం లేకుండా అనే ఉద్దేశంతో, సూర్యుడు సూర్యుడిలో ఉండి, సూర్యుడితో లింక్ పెట్టుకోవడం కాదు, గాయత్రి మంత్రం సూర్యుడితో లింక్ పెట్టుకుంటాం. ఈ మంత్రం సూర్యుడిలో ఉండి చేయటము అనే అద్భుతమైన కాన్సెప్ట్ తో మాస్టర్ మనకి ఆ మంత్రం ఇచ్చారు. ఆ మంత్రం చేసేటప్పుడు ఏం జరుగుతుంది? కేవలం నాలిక కదలదు, పదవులు కదలదు. కేవలము మన అంగిట్లో, అంటే జస్ట్ మౌత్ నుంచి ఈ కంఠంలోకి ఏదైతే ఒక గృహ ద్వారం ఉంటుందో, ఏ ద్వారం ద్వారా మనము మన అన్నము, నీరు, తీర్థము, ప్రసాదము ఇవన్నీ వెళ్తున్నాయో,
ఏ ఏ ద్వారం ద్వారా మన మన ఆ, మన ఉదరంలోకి, మన స్టొమక్ లోకి ఈ ఆహారం అంతా వెళ్ళి అక్కడి నుంచి అది రక్తముగా మారి ఎనర్జీగా మారి ఆ అనవసరమైన బయటికి వెళ్ళిపోతుందో ఆ ద్వారంలో మంత్ర జపం జరిగేటట్టు చూడాలి అని చెప్పి ఉన్నారు. ప్రాక్టీస్ చేస్తున్నాం, మన వాళ్ళు చక్కగా చేస్తున్నారు బ్రహ్మాండంగా. అయితే కరెక్ట్ గా మనము యజ్ఞము చేసేటప్పుడు, ఆహుతులు వేసేటప్పుడు కరెక్ట్ గా ఎక్కడ పడుతుంది అంటే, ఇదిగో ఇక్కడ చెప్పారు, అగ్నిముఖావై దేవా. అంటే అగ్నిదేవుడు, మనకి పిల్లలు చెప్తుంటాం మనం ఆహుతులు వేసేటప్పుడు విసిరేయద్దు, పిల్లలకి ఎలాగైతే నోట్లో పెడుతున్నామో అలాగ మనము ఆహుతులు వెయ్యాలి, అగ్నిదేవుడికి ఆహారం అందిస్తున్నాం అని చెప్తున్నాం. కాబట్టి ఆ మంత్రము యొక్క ముఖ్యమైన విషయము ఇక్కడ మనకి తెలుస్తుంది. సో అమ్మవారి యొక్క నోరు అగ్నిదేవుడు. మనం అగ్నిలో వేసే ప్రతి ఒక్క ఆహుతి అమ్మవారికి వెళుతుంది. అంటే ఇప్పుడు సూర్యచంద్ర అగ్నిలోచన అన్న తర్వాత మళ్ళీ అమ్మవారు నోరు అగ్ని అంటున్నారు ఏంటండి అంటారు. సూర్యుడు చంద్రుడు అగ్ని అంటే మూడో కన్ను ఏదైతే అది అగ్ని అని చెప్తున్నారు. అదే శివుడి యొక్క మూడో నేత్రం కానీ మనందరికీ కూడా ఉన్నాయి. మన మన మనుషుల్లో మనకి చాలా రకమైన ఆ అన్ని రకాలైన ఆ ఈ క్వాలిటీస్ ఉన్నాయి. అవన్నీ పోగొట్టుకున్నాం, వాటిని దుష్ప్రయోగం చేసి ఆ, మనం వాటిని మిస్యూటిలైజ్ చేసుకొని పోగొట్టుకున్నాం. మనకి కూడా మూడవ నేత్రం ఉండేది. ఆ మూడవ నేత్రాన్ని మనం మిస్యూటిలైజ్ చేసుకొని పోగొట్టుకున్నాము. అలాంటి ఎన్నో ఎబిలిటీస్ ని మనం పోగొట్టుకున్నాం మిస్యూటిలైజ్ చేసుకొని. కానీ మిస్యూటిలైజ్ చేసుకొని పోగొట్టుకున్నవి మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి. మిస్యూటిలైజ్ చేసి పోగొట్టుకున్న ఆ, మన సాధన మళ్ళీ తిరిగి ఎలాగైతే తెచ్చుకుంటున్నామో, పూర్వజన్మల్లో మనం బాగా సాధనలు చేసి మళ్ళీ ఎలా తెచ్చుకుంటున్నామో అలాగే ఈ మూడవ కన్ను కూడా మనం తిరిగి తెచ్చుకోవాలి. మూడవ కన్ను ఉంటే ఏమవుతుంది? జరగబోయే విషయాలు, జరగాల్సిన విషయాలు అవన్నీ మనకి అర్థమవుతాయి. అయిపోగానే మనం ఏం చేస్తాము? ఆహాహా నీకు ఇలా జరగబోతోంది కదా అని పక్కన వాళ్ళకి చెప్తాం. చాలా తప్పది. నువ్వు నువ్వు నీకు జరగబోయే విషయాలు తెలిసినా, నీ పక్కన ఇంట్లో ఏదైనా జరుగుతుందని తెలిసినా నువ్వు ఆపలేవు. నువ్వు ఆ విషయాన్ని, నువ్వు ప్రకృతిని ఆపలేవు. కాకపోతే సూచన ఇవ్వచ్చు జాగ్రత్తగా, కామన్ సెన్స్ తో. మనకేదో శక్తులు వచ్చినట్టుగా కాకుండా నార్మల్ గా కామన్ సెన్స్ తో సూచన ఇవ్వచ్చు. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. నేను ఖచ్చితంగా ఇవ్వచ్చు, నేను ఇస్తాను. నాకు కొన్ని తెలిసినవి నేను, నాకేదో ముందుగా అన్ని అర్థమైపోయినాయి అని కాకుండా వాళ్ళకి అర్థమైనట్టుగా సూచన ఖచ్చితంగా ఇస్తాను. అది ప్రకృతి సహజమైన సూచన అయితే కరెక్ట్ గా ఆ కార్యక్రమం ఆగిపోతుంది, లేదా ఆ ఆపద వాళ్ళకి జరగదు. ఆ ఆ కార్యక్రమము మంచిదైతే వాళ్ళు ఖచ్చితంగా ఆ డిసిషన్ తీసేసుకుంటారు. ఆ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కాబట్టి మనకి ఆ ఆ, ఏమన్నారు ఇక్కడ? అగ్నిముఖావై దేవా. ఏ మూడో కన్ను ఏదైతే ఆ మూడో ఆ, సూర్యచంద్ర అగ్నిలోచన అని అన్నారో, ఆ మన హోమము చేసేటప్పుడు మనం వేసే ఆహుతులు, ఆ అగ్నికుండము అమ్మవారి యొక్క ఆ, నోరు. అది అందుకనే చిదగ్నికుండ సంభూత. ఎక్కడి నుంచి ఏ అగ్నికుండంలోంచి ఆవిడ వచ్చిందో అదే ఆవిడ యొక్క ఎంట్రన్స్ అన్నమాట. ఆవిడ అంటే ఇప్పుడు నోరు అనేది ఒక ఒక స్పెసిఫిక్ సింబాలిక్ ఎంట్రన్స్ అన్నమాట. మనము ఏదైనా ఒక మంచి మాట చెప్పాలన్నా, మంచి మాట వినాలన్నా, మంచి మాట మనం చెప్పాలన్నా, ఇది ఎవరికైనా బ్లెస్సింగ్స్ ఇవ్వాలన్నా, ఏం చేసినా మన నోరు ఒకటి ఇంపార్టెంట్. కాబట్టి ఆ ప్లేస్ ని, ఆ కంఠాన్ని ఆ యాక్టివేట్ చేయడానికి ఆ మంత్రం ఉపయోగించుకుంటున్నామని చెప్తూ ఈ విషయం మనం గుర్తు చేసుకున్నాము. తర్వాత తాంబూల పూరితముఖి అనే ఆ, అనే నామం కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఎందుకు అంటే అమ్మ వాగ్దేవత కనుక, వాక్కు అగ్నిమయం కాబట్టి రెండు భావనలు చెప్పారు. తాంబూలం గురించి ఉపాసనా శాస్త్రం చెప్తూ అవస్థాత్రయ ఏకత్వ తాంబూలం. తాంబూలం అనేది చాలా జాగ్రత్తగా, మనం ఇప్పుడు అనుకుంటున్న ఈ పాను గిన్నె కాదు. ఇప్పుడు మనం బయట కొట్లలో దొరికే పాన్స్ అవి రకరకాలుగా మారి ఇటు మొగల్స్ వాళ్ళు వీళ్ళు కలిపి దాన్ని గందరగోళం చేశారు. మనందరికీ తెలుసు తాంబూలం అంటే శుభ్రంగా ఆ ఒక తమలపాకులు, సున్నము, ఒక్క, అంతే. ఇంకా అమ్మవారు ఆ, ఇంకొక చోట మనకి తాంబూల కుసుమ ప్రభ అనే చోట కూడా అసలు కర్పూర వీటికామోద అనే మా నామం అప్పుడు కూడా
అసలు అమ్మవారు ఎలాంటి తాంబూలం వేసుకుంటారో రెసిపీ కూడా ఇచ్చారు, అది మనం డిస్కస్ చేసుకున్నాం ఇంతకుముందు. అటువంటి తాంబూలం మనం వేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఏది ఏమైనా ఏ నామం చెప్పినా ఏది చెప్పినా మన యోగానికి సంబంధించింది, మన శరీరానికి సంబంధించింది, మన ఆధ్యాత్మిక సంబంధించిందే. ఋషులు ఏ విష్ణు సహస్రనామం చెప్పినా, లలితా సహస్రనామం చెప్పినా, లక్ష్మీ సహస్రనామం చెప్పినా అందులోంచి మనం తీసుకోవాల్సిన మెసేజెస్, తీసుకోవాల్సిన సాధనలు అన్ని గుప్పించి పెట్టారు. ఎందుకంటే మనం లక్ష్మీ సహస్రనామం చేసినంత మాత్రాన అమ్మవారికి ఆ, ఓహో వీడు లక్ష్మీ సహస్రనామం చేశాడు, వీడు నా ప్రియ శిష్యుడు అనుకోవడానికి లేదు. లక్ష్మీ సహస్రనామం చేసిన, లలితా సహస్రనామం చేసిన, గాయత్రి మంత్ర జపం చేసిన, దానిలో ఉండే విశేషమైన అర్థాలని అర్థం చేసుకొని వీడి జీవితం, ఈ ఈ భక్తుడి యొక్క జీవితాన్ని ఎలా మలుచుకున్నాడు, తనకి తాను ఎలా మార్పు చేసుకున్నాడు, తన వైపు ఎంత దగ్గరగా వచ్చాడు, తన యొక్క పని, అమ్మవారి యొక్క పని, ఈ వ్యక్తి ఎంతవరకు చేస్తున్నారు. అమ్మవారి యొక్క పని ఏంటి? అందరినీ సమానంగా చూడటం, అందరినీ ప్రియంగా చూడటం, అందరికీ హెల్ప్ చేయటం. ఆ పనులు ఏమన్నా మనం చేస్తున్నామా, అప్పుడే మనం నిజమైన భక్తులము. అలా అర్థం చేసుకుంటూ తర్వాత మృగాక్షి అనే పదం కూడా, నామం కూడా డిస్కస్ చేసుకున్నాము. మృగాక్షి అంటే హరిణాక్షి అంటాం. ఆ తర్వాత ఈ లేడి కళ్ళు, లేడి కళ్ళకి మూడు వేల ఎబిలిటీస్ ఉంటాయట. ఒకటి విశాలత్వము, ఒకటి చంచలత్వము, ఒకటి జాగరితము. ఈ మూడు మనం కూడా ఎక్వైర్ చేసుకోవచ్చు కదా. విశాలత్వము, బ్రాడ్ మైండెడ్నెస్ అనేది మనం అర్థం చేసుకోవాలి. చంచలత్వం, ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి, ఎప్పుడు అటు ఇటు చూసుకుంటూ ముందు వెనక. అంటే మనం డ్రైవింగ్ చేస్తున్నా, టూ వీలర్ డ్రైవింగ్ చేస్తున్నా, ఫోర్ వీలర్ డ్రైవింగ్ చేస్తున్నా, ఒకవేళ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నా, మంచి ట్రాఫిక్ లో వెళ్తున్నా, మనం అటు ఇటు చూసుకుంటూ ఎలా వెళ్తామో అలా ఎప్పుడూ ఆమ్, చంచలత్వంతో ఉండాలి. జాగరితం, ఆల్వేస్ అవేర్ వేర్ యు ఆర్. నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, నీ ఆరోగ్యం ఏంటి, నీ శరీరం ఏంటి, నువ్వు ఏం చెయ్యాలి. ఏ నువ్వు పబ్లిక్ లో ఉండి నేను సడన్ గా పక్కన కూర్చొని మంత్ర జపం చేసుకుంటూ కూర్చుంటే అది కరెక్ట్ కాదు కదా. లేదు బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు కట్టడానికి వెళ్ళినప్పుడు, లేదు సినిమాకి వెళ్ళినప్పుడు సినిమాలో కూర్చొని మంత్ర జపం చేసుకోవడం కరెక్ట్ కాదు. మనం ఏదైనా సినిమాకి బయట వెళ్ళామంటే పిల్లల కోసమో ఏదైనా మంచి సినిమానో, మంచి యాక్టివ్ సినిమానో చూడడానికి వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు సినిమా చూడటమే. జాగ్రత్తతో రష్ లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, అలర్ట్ గా ఉండాలి మనతో వచ్చిన వాళ్ళని. ఈ మూడు ఈ మూడు ఎబిలిటీస్ మనం కూడా అలవాటు చేసుకుంటే అమ్మవారికి అంతకంటే ఆనందకరమైన విషయం లేదు. ఓం శ్రీ మృగాక్షయ నమః అనే నామానికి నిజంగా మనం ఏదన్నా చేయాలి అంటే ఆ మూడు క్వాలిటీస్ మనము మన శరీరం, మన లైఫ్ స్టైల్లో ఇంబైబ్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. సో మోహిని, ఈ మోహిని దగ్గరికి మనం ఇప్పుడు వచ్చాం. శ్రీ మోహిని నమ, అమ్మవారి స్వరూపమే మోహిని. మోహిని అనే మాట రెండు విషయాల్లో ఉంది. జగత్తును చూసి మోహితులవుతుంటారు. ఒకటి చూసి మరొకటి మర్చిపోతే మోహం. లోకాన్ని చూస్తూ లోకేశ్వరుని మర్చిపోతే అది అజ్ఞాన కనిత మోహము. తర్వాత అమ్మ దివ్య సౌందర్య భావంలో లీనమై ప్రపంచాన్ని మర్చిపోవడం పనికి వచ్చే మోహము. అమ్మవారి దివ్య స్వరూపం ఎంత అద్భుతంగా వర్ణించుకున్నాం మనము. నఖశిఖ పర్యంతము, పైన చూడామణి దగ్గర నుంచి కింద ఆ, అమ్మవారి ముక్కు పుడక దగ్గర నుంచి, అమ్మవారి కళ్ళు దగ్గర నుంచి, చెవిలోలాకులు, అమ్మవారి మెడలో వేసుకునే ఆహారాలు, తర్వాత నడుములకు పెట్టుకున్న వడ్డాణము, తర్వాత కాళ్ళకు వేసుకున్న మట్టెలు, ఆ గజ్జలు, వీటన్నిటికీ కూడా ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఇవన్నీ మంత్రాలే. అమ్మవారి యొక్క శరీరం మీద మనకి చూపించబడుతున్న ఆభరణాలన్నీ మంత్రాలే. అదే అర్థం చేసుకోవాలి. లలితా సహస్రనామం అంతా అమ్మవారి ఆభరణాలు, అమ్మవారికి అలా కూర్చబడిన ఆభరణాలు. ఒక్కొక్క ఆ, ఆభరణానికి కొన్ని కొన్ని మంత్రాలుగా మనకి ఆల్రెడీ చెప్పి ఉన్నాం, వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆఖరికి అమ్మవారి యొక్క చిరునవ్వు కూడా ఒక మంత్రమే. ఆ చిరునవ్వునే ప్రపంచం మొత్తానికి వెలుతురునిస్తోంది అని చెప్పుకున్నాం. అలాగే ఈ మోహిని రూపం అమ్మవారిని చూస్తూ అసలు ప్రపంచాన్ని మర్చిపోవడం. సో ఆ మోహము కా- కామ క్రోధ మోహము, కామము, క్రోధము, మోహము, మదము, మాత్సర్యము, ఇవి వదిలేయాలి వదిలేయాలి అని మనకి రెగ్యులర్ గా అందరూ చెప్తున్నవే. కానీ ఆ మోహము అనేది మనము
ఎలా ఉండాలి. కామము అంటే యాక్చువల్ గా కోరిక. క్రోధము అంటే ఏంటి? మనకి అమ్మవారి పనులు చెయ్యటానికి మనకి ఉపయోగపడినప్పుడు, నలుగురికి మనం హెల్ప్ చేసేటప్పుడు ఆ క్రోధాన్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ఎవరైతే తప్పులు చేస్తున్నారో, ప్రకృతికి అగేన్స్ట్ గా, అమ్మవారికి అగేన్స్ట్ గా, మన దేశానికి అగేన్స్ట్ గా తప్ప వారి మీద క్రోధము చూపించాలి. వారికి ఇది తప్పు అని చెప్పాలి. అది మన బాధ్యత. లోభము అంటే మన దగ్గర ఉన్న వనరుల్ని సరిగ్గా వాడుకోవడము. లోభం అంటే మనం ఏంటో మామూలుగా పీనేస్తాను అంటాం. కానీ మన దగ్గర ఉన్న వనరుల్ని సరిగ్గా మనం వాడుకోవడమే లోభాన్ని జయించినట్టు. మోహము అంటే ఏంటి? అమ్మవారి యొక్క విషయాల్ని తెలుసుకోవాలి, నలుగురికి పని చేయాలి, గురువుల యొక్క కార్యక్రమాలు చేయాలి, మాస్టర్ యొక్క కార్యక్రమాలు చేయాలి, భగవంతుడి యొక్క భక్తుడినవ్వాలి. వాటి మీద మోహం ఉండడంలో తప్పు లేదు. ఆ కోరికలే నిజమైన కోరికలు. అవే వాటి మీద ఉండాలి. కాబట్టి ఈ మోహిని అనే పదము మనకి అలా ఇన్స్పైర్ చేస్తుంది. మోహిని అంటే మోహము కాకుండా అలా ఇన్స్పైర్ చేస్తుంది. కృష్ణ పరమాత్మకి మోహనుడు అని పేరు. ఆయన అవతారమే మోహన అవతారం. ఆయన చూస్తూ ప్రపంచాన్ని మర్చిపోయారు గోపికలు. దీన్ని టెక్నికల్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనము మామూలుగా ఒక ఒక ఏరియాలో ఉంటున్నాం. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒంగోలులో ఉంటున్నానండి. ఒంగోలులో లాయర్పేట అనే ఊర్లో ఉంటున్నాం. నాకు అమెరికన్స్ అంటే ఎవరో తెలియదు. సడన్ గా కొంతమంది అమెరికన్స్ లేకపోతే రష్యా వాళ్ళు మా ఊరికి వచ్చారు. మా ఊరికి వచ్చి మా ఏరియాలో తిరుగుతున్నారు. నేను వెంటనే ఏం ఆలోచిస్తా? ఓహో, అమెరికా అమెరికా చాలా గొప్ప సంపన్న దేశము. రష్యా మనకి చాలా స్నేహంగా ఉంటుంది కొన్ని సంవత్సరాలుగా. వీళ్ళు ఎలా ఉంటారు, ఏం చేస్తుంటారు అనే ఒక జనరల్ ఎంక్వైరీ లాగా ఒక ఇంట్రెస్ట్ పుడుతుంది. అంటే మన మన శరీరం కాకుండా, మనం తినే తిండి కాకుండా, ఇతర దేశాల్లో ఉండి వచ్చిన వాళ్ళ మీద మనకి సహజమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ తో మనం వాళ్ళు ఏంటి, వాళ్ళతో మాట్లాడాలి అని అనుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదని తెలుసు మనం. ఎందుకంటే వాళ్ళు ఏదో పని మీద వచ్చారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, వెళ్ళిపోతారు. మనం వాళ్ళని డిస్టర్బ్ చేసి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీతో ఒక సెల్ఫీ దిగనా, మీతో మీ మా మీ మీ ఊళ్ళో వంకాయలు దొరుకుతాయి, మీ ఊళ్ళో టెంకాయలు దొరుకుతాయి, ఇవి మనం ఫారినర్స్ కనపడితే మనం చేసే పనులు అవి. వద్దు, వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళంతటా వాళ్ళు మనల్ని ఏదైనా అడిగితే మనం చేస్తాం. అందుకని మనం కుంభమేళాలు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏదైనా తీర్థక్షేత్రాలకు వెళ్ళినా ఫారినర్స్ కనపడితే వాళ్ళని దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళకి సరైన అతిథి దేవో భవ అనేది ఉండాలి. అయితే ఈ కృష్ణుడు ఒక రకమైన ఫారినరే. అతని శరీరము మనం మన శరీరము మన శరీరంలో ఏ అణువులైతే ఉన్నాయో ఆ అణువులు ఆ శరీరంలో లేవు. మనది కానీ ఇంకొక గొప్ప శరీరం అన్నమాట. కాబట్టి ఆ మనది కాని శరీరము గోవులకు కూడా తెలియదు, గోపికలకు కూడా తెలియదు, నెమళ్ళకు కూడా తెలియదు. నెమళ్ళు ఇవన్నీ మామూలుగా చుట్టుపక్కల ఉండే ఇన్సెక్ట్స్, వీటన్నిటికీ మన శరీరం నుంచి వచ్చే వాసన, మన శరీరాలు ఎలా ఉంటాయో ఆ కొంత అవగాహన ఉంటుంది. వాటికి బుద్ధి లేదు. యానిమల్స్ కి బుద్ధి అనేది లేదు. బుద్ధి యొక్క మనుషుడికే ఉంది. కాబట్టి వాళ్ళకి ఒక అవగాహన ఉంది. ఓహో, మనిషి అంటే ఇలా ఉంటాడు, వీడు ఇలా ఉంటాడు అని ఒక అవగాహన ఉంది. కానీ కృష్ణుడు ఇంకా డిఫరెంట్ అన్నమాట. అంటే మనుషు మనలో ఉండే అణువుల కన్నా ఆ ఇంకా హైయెస్ట్ అణువులు ఆయనలో ఉంటాయట. ఆ సెల్స్ వేరే లోకల్లో తయారు చేయబడిన సెల్స్ ఆయన శరీరంలో ఉంటాయట. అందుకని ఆవులు, గోపికలు, ఈ ఈ నెమళ్ళు ఇవన్నీ ఆయనకి అట్రాక్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు కొత్తగా ఏదైనా మనకి తెలియంది ఏదైనా వస్తే మనం ఎలాగైతే అట్రాక్ట్ అవుతామో అలాగే ఆయనలో ఉండే ఆ అద్భుతమైన పరిమళం గాని, ఆ తేజస్సు గాని, ఆ ఫేస్ లో అంటే మనము మాక్సిమం మన శరీరాలు ఎలా ఉంటాయి? బ్లాక్స్, ప్యూర్ బ్లాక్ గా ఉంటారు. వైట్ అంటే తెల్లగా ఉంటారు. మన ఇండియన్స్, పాకిస్తానీస్ వీళ్ళందరూ బ్రౌన్ కలర్డ్ అంటాం. ఆయన ఈ కలర్స్ అన్ని కాకుండా ఆయన కలర్ వేరు. నల్లని వాడంటారు,
శ్రీకృష్ణ శ్యామ కమలనైన అంటాడు, శ్యామ శ్యామ రంగు అంటారు. అదొక డిఫరెంట్ కలర్ అన్నమాట. ఆ రంగు మనం ఎక్కడ చూసి ఉన్నాము, విబ్జిఆర్ లో కూడా లేని రంగు. అందుకని ఆయన మీద ఒక మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఉంటుంది. అది మోహము. ఆ మోహము మనకు కావాలి. ఎవరైతే మన ఐడియల్ అని మనం ఒకళ్ళని అనుకుంటామో వాళ్ళు వాళ్ళ మీద మోహం ఉండాలి. అంటే ఇప్పుడు శ్రీరామ శర్మ ఆచార్య గాని, రామకృష్ణ పరమహంస గాని, లేదా మనకి చెప్పబడిన గురువులు వీళ్ళందరూ కానీ, రమణ మహర్షి గాని, ఆయన ఫోటో చూడంగానే మనం ఎందుకు అట్రాక్ట్ అవుతాము అంటే మనలో లేనివి ఆయనలో ఉన్నాయి అని మన ఆత్మ మనకి చెప్తుంది. ఆ మోహం ఉండాలి. ఆ ఎబిలిటీస్ ని మనం తెలుసుకునే మోహం ఉండాలి. అది మనము తెలుసుకోవాలి. మోహిని అయిన మహా శ్రీ మోహిని అయిన మహా అనేది అది తెలుసుకుంటే మనము ఆ జ్ఞానం మనం తెలుసుకుంటే అప్పుడు అశేష జనమోహిని అరుణమాల్య భూషాంబురాం అని చెప్పారట. జగన్మోహన్ స్వామి వారి పేరు జగన్మోహిని, ఈవిడ పేరు. జ్ఞానం ఉండి వైరాగ్యం ఉంటే మంచిదే. జ్ఞానం లేని వైరాగ్యం వస్తే చాలా ప్రమాదం. అంటే జ్ఞానం ఉన్న తర్వాత వైరాగ్యం రావడం అంటే ఏంటంటే మనకి మనకు ఒక లక్ష్యం వస్తుంది, ఒక లక్ష్యం తెలుసు. ఇప్పుడు ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేవాడు ఉన్నాడు. వాడి లక్ష్యం ఏంటి? ఢిల్లీకో హైదరాబాద్కో బాంబేకో వెళ్ళి ఒక 1.5 year ట్రైనింగ్ తీసుకొని కోచింగ్ తీసుకొని ఐఏఎస్ కొట్టాలి. అది వాడికి ఉన్న జ్ఞానం. వైరాగ్యం ఎలా ఉంటుంది వాడికి? ఇక మిగతా సినిమాలు చూడ్డు, టీవీలు చూడ్డు, ఇక వేరే గేమ్స్ ఆడ్డు, ఏదో కాస్త మార్నింగ్ వాకింగ్ అది చేస్తుంటాడు, హెల్తీగా ఉంటాడు. ఇంకా మిగతా ఏమి పట్టించుకోడు. అది వైరాగ్యమే కదా. తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, పిల్లలకి ఏం కావాలో అవి తీసుకొస్తారు. దానికోసం వాళ్ళు ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తారు. అది వైరాగ్యమే కదా. మనసులో కోరిక ఉన్నా వాటిని సాక్రిఫైస్ చేసుకుంటారు. పాపం ఆ తండ్రి ఆఫీస్ నుంచి బండి కాదు కారు కూడా కొనుక్కోగల సమర్థుడు. కానీ సైకిల్ మీద వస్తాడు, లేదు మెట్రోలో వస్తాడు, బస్సులో వస్తాడు. డబ్బులు దాచుకొని నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, నేను పడిన కష్టాలు పిల్లలకు ఇవ్వాలి. కానీ పిల్లలు మనం ఏం చేస్తున్నాము? అవన్నీ ఎంజాయ్ చేసేసి వాళ్ళని మర్చిపోయి తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పెడుతున్నాము. సరే అయిపోయింది. పోనీ వాళ్ళని మనం ఎలా చేయవచ్చు, ఎలా హెల్ప్ చేయొచ్చు అనేది కూడా మనము చూసుకోవాలి. మనం ఎప్పుడైతే అలాంటివన్నీ జరగకుండా మనం జాగ్రత్తగా చూసుకోగలుగుతామో మనము పెద్దవాళ్ళు అయినప్పుడు మనకి ఆ సపోర్ట్ వస్తుంది. ఇలాగ మనము వైరాగ్యము అనేది జాగ్రత్తగా అభ్యసించాలి. మన లక్ష్యం ఏంటి? గాయత్రి మంత్రం తెలుసుకోవడం, లలితా సహస్రనామం తెలుసుకోవడం, పూర్వజన్మ విషయాలు మనం అర్థం చేసుకోవడం, రాబోయే జన్మలకి మనకు కావాల్సిన హోంవర్క్ చేసుకోవటము, అమ్మవారికి దగ్గరగా వెళ్ళటము, ఇతరులకి హెల్పింగ్ గా ఉండడము. ఇవి మనవి ముఖ్యమైనవి. ఇక మిగతా వాటి అన్నిటి మీద వైరాగ్యం చూపించండి. వైరాగ్యం చూపించడం అంటే ఏదో పిల్లలతో అమ్మా నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నానమ్మా మీ పనులు నేను పట్టించుకోమ్మా అని కాదు. వాళ్ళ పనులు చేసుకుంటూ ఆ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసుకుంటూ డిటాచ్డ్ గా ఉండటం, అది మనము ఇంపార్టెంట్ అనమాట. మోహిని అని మోహం గురించి దేవి మహాత్మ్యంలో అద్భుతమైన వృత్తాంతాన్ని వ్యాస భగవానుడు అందించాడు. రాజ్యం అన్యుల ఆక్రమణకి గురి అయి శత్రువుల చేతిలో నుండి తప్పించుకున్న సురధుడు పిల్లల చేత గంటివేయబడిన సమాధి ఇద్దరు అడవుల పాలై సుమేధ మహర్షి ఆశ్రమానికి చేరుకొని ఆయన్ని అత్యంత వినయంగా అడుగుతున్నారు. అయ్యా, కూడబెట్టుకున్నది ఏది మాతో రాదని తెలుస్తుంది. శరీరము ఆయువు అయిపోయింది. కూడబెట్టుకున్నదంతా తీసుకొని మెడబెట్టి బయటికి గెంటేసినప్పటికీ పిల్లల మీద మమకారం పోవడంలే. అంతా పనికిరాదని తెలిసి కూడా హాయిగా విడిచిపెట్టి ఉండలేకపోతున్నాం. కారణం చెప్పమని సమాధి అనే ఆయన ప్రార్థించట. పోయిన రాజ్యంపై మమకారం వదలడం లేదని సురధుడు వాపోయాట. ఇది ఆలోచించవలసిన విషయం, అంశము. పెద్ద ప్రశ్న అది. మనం ఎప్పుడు వేసుకోని ప్రశ్న. వేసుకోవాల్సిన ప్రశ్న వేసుకుంటే సమాధానం దొరికితే మోక్షం పొందే ప్రశ్న. సుమేధ మహర్షి వారికి అక్కడ ఒక చెట్టుపై గూట్లో కొన్ని పక్షి పిల్లలను చూపిస్తుండగా అంతలో తల్లి పక్షి వచ్చి వాటిని పోషిస్తుంది. ఇదేగా మీరు చేసే పని అన్నాడు. పక్షికి ఆ పిల్లలు పుట్టే వరకు వారెవరో తెలియదు. తన నుండి అన్నం రాగానే పిల్లయింది. పక్షికి నాది అనే భావన కలిగిందంటే ఏదో ఒక శక్తి జగత్తు నడిపిస్తుందని అర్థమవుతుంది. మనలో ప్రతి జంతువులో ప్రేమ ఉంది. ఆ ప్రేమను వ్యాపింపజేసేది ఎవరు? ఆవిడే. అశేష జనమోహిని అయిన అమ్మవారు. ఆవిడ అలా లేకపోతే జగత్తు నడవదు. మరి మోక్షం ఎలాగా? మ- అని మనకి నిజంగా సంకల్పం కలిగితే తగిన సాధన చేసి యోగ్యుడు అనిపించుకుంటే, అమ్మకి అనిపిస్తే అప్పుడు ఆవిడ మనకి తప్పకుండా మోక్షం ఇస్తుంది.
ఎప్పుడు ఆ మోక్షం ఇస్తుంది అంటే మనం వర్ధినెస్ మనం పెంచుకున్నప్పుడు. ఆ మోక్షం ఇవ్వటానికి మనం ఏదో ఆ, కొన్ని కోట్ల సంవత్సరాల జపం చేయాలి అని అక్కర్లే. మనకున్న 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలని ఈ టైం కరెక్ట్ గా మేనేజ్ చేసుకుంటూ హ్యాపీగా మనం గనుక అమ్మవారి యొక్క సహాయ సహకారాలతో ఇతరులకి ఇబ్బంది లేకుండా మనం జీవించడం మనం అలవాటు చేసుకుంటే అమ్మవారు ఆటోమేటిక్ గా మనకి అది ఇచ్చేస్తుంది. కాబట్టి ప్రపంచాన్ని రక్షించడం కోసం ఆ మోహ రూపంలో అమ్మయే వ్యాపించి ఉంది. అమృతం కోసం క్షీరసాగర మదనం చేసినప్పుడు సర్వ సమ్మోహజనమైన ఇలా ఉంటుందని వర్ణించడానికి వీలైనంత అందమైన మోహిని రూపం ధరించి వచ్చింది. శివుని సైతం మోహింపజేసిన రూపం, ఆ అమృతం పంచిన మోహిని రూపం. కాబట్టి ఆ మోహిని రూపంలో ఉన్న అమ్మవారిని గనక మనము ధ్యానము చేసుకుంటే మనకి అమృతం ఇస్తుంది. అది అర్థం చేసుకోండి. అంటే మరి రాక్షసులకు ఇవ్వలేదు, మనకి ఆ దేవతలకు ఇచ్చింది అని చెప్తారు కదా, మనమందరం దేవతలమే. లేకపోతే ఒక ఆదివారం పూట హాయిగా పిల్లలతో ఎంజాయ్ చేయకుండా మనం ఇలా కూర్చొని లలితా సహస్రనామం నేర్చుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మనకి అమ్మవారి యొక్క దయ ఉన్నందువల్లనే మనకి ఈ ఇంట్రెస్ట్ కలిగింది. అమ్మవారే తన పిల్లల్ని, ఒరే నాయనా నువ్వు లాస్ట్ బెంచ్ లో కూర్చోవాకరా బాబు, ఫ్రంట్ బెంచ్ లోకి రా అని మనల్ని దయతో పిలిచారు కాబట్టే మనం కూర్చొని మనం చేసుకుంటున్నాము. అమ్మవారికి అందరూ ఒకటే, లాస్ట్ బెంచ్ లో ఉన్న వాళ్ళు ఒకటే, ఫస్ట్ బెంచ్ లో ఉన్న వాళ్ళు ఒకటే. కానీ ఫస్ట్ బెంచ్ లో ఉన్న వాళ్ళ మీద ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది, సహజమే. అమ్మవారు అందరూ పాస్ అవ్వాలని కోరుకుంటుంది. లాస్ట్ బెంచ్, మిడిల్ బెంచ్ వాళ్ళు లైట్ గా తీసుకున్నారు, అమ్మవారితో మనకేం పని లేదు, పాస్ అయిపోయినా పర్వాలేదు, మా అయ్య నాకు బాగా సంపాదించాడు, నాకు ఉద్యోగం లేదు పర్వాలేదు అనుకున్నారు అనుకోండి, ఇంకా వాళ్ళని అమ్మవారు ఏం చేయలేదు. మనము కొంచెం ఇంట్రెస్ట్ చూపించి, కొంచెం మోహం చూపించి ఒక అడుగు ముందుకేస్తే ఖచ్చితంగా మనకి అది ఇస్తుంది. ఆ మోహిని రూపము మనల్ని మనకి ఆ మోహిని రూపం ద్వారా మనకి అమృతం అందజేస్తుంది అనేది మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి విషయాల గురించి మనం ఎక్కువ ఆకర్షణ పడకుండా, అంటే మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ గానే తీసుకుంటాం. వాటి మీద ఎక్కువ మోహం ఉంచకుండా, ఇప్పుడు ఈ కథ చెప్పారు కదా, పిల్లల మీద ఎక్కువ మోహం, ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ మీద మనకి అనవసరం పెద్ద. అంటే వాళ్ళు మనకి ఎంత మటుకు హెల్ప్ చేస్తున్నారు, మనం వాళ్ళకి ఎంత మటుకు హెల్ప్ చేస్తున్నాం అనే జాగ్రత్తగా ఉండటం మనం అలవాటు చేసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీస్ ని మనం కామన్ సెన్స్ తో మనం చూసుకుంటూ అమ్మవారి మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే అమ్మవారే మనకి అన్ని అరేంజ్ చేస్తుంది అనేది మనం బాగా అర్థం చేసుకుంటే, తర్వాత ముఖ్య, శ్రీ ముఖ్యాయే నమః, ముఖ్య అనే ఆ, నామాన్ని మనం చూసుకుంటాం. ముఖ్య స్వరూపిణి, ముఖ్యము అంటే ప్రధానము. సో అవర్ ప్రైమరీ గోల్ ఈజ్ అమ్మవారు, అంతే. అమ్మవారు తర్వాతే ఇంకంతే. అమ్మవారు అంటే ఏంటి? ఈ జగత్తునంతటిని పాలించే వ్యక్తి అమ్మవారు. ఇప్పుడు ఒక ఒకళ్ళని మనం ఐడియల్ గా తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? వాళ్ళనే చూస్తూ వాళ్ళల్లో ఉన్న ఎబిలిటీస్ ని మనం కూడా రావాలని తెలుసుకుంటాం, నేర్చుకుంటాం. అమ్మవారు ప్రపంచాన్ని ఎలాగైతే అందరినీ సమానంగా చూస్తుందో మనము కూడా అటువంటి అద్భుతమైన విశాల దృక్పథం మనకు కూడా రావాలి అని మనం అనుకోవాలి. అంతేగాని ఊరికే పూజలు చేసేస్తే అమ్మవారి యొక్క ప్రీతి పాత్రలం కాము. మనము కూడా అమ్మవారిలో ఉండే ఆ ఎబిలిటీస్ మనలోకి రావాలి. మనకి చేతనైనంతలో నలుగురికి గోసేవ చేయడంలో కానీ, లేదు ఒక ఆర్ఫన్స్ కానీ, లేక ఒక వృద్ధాశ్రమంలో కానీ, లేదు ఒక హాస్పిటల్స్ లో కానీ, లేదు మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ, మన పిల్లలకు కానీ, ఎప్పుడైతే మనము విసుగు లేకుండా మనము 24 గంటలు మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి. ఆరోగ్యం కూడా ఎందుకంటే మన శరీరము మనకి కూడా అది ముఖ్యమే. మన ఆరోగ్యం కూడా చూసుకుంటూ మనం ఎప్పుడైతే ఇతరులకి ఆ సహాయకారిగా ఉండగలుగుతామో అప్పుడు అమ్మవారికి మనమే ముఖ్యమైన వ్యక్తిగా మారతాము. అది మనము శ్రీముఖ్యాయ నమః అనే నామంలోంచి నేర్చుకోవాలి. ముఖము అంటే ఇంకోటి ఏంటండి? నోరు అని కూడా వస్తుంది. ముఖ్య అంటే నోటి నుండి వెలువడిన వాగ్దేవత అని కూడా మరొక అర్థము. సో మన ఆల్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ అవర్ ఫేస్ ఈజ్ అవర్ అవర్ మౌత్, అంతే. మనము ఈ నోటిలోంచే ఎన్నో రకాలైన విషయాలని మనం ప్రపంచానికి అందించగలము, ఎంతో మందికి బ్లెస్సింగ్స్ ఇవ్వగలము, ఎన్నో రకాలైన
కొత్త కొత్త విషయాలు మనం నేర్చుకోగలము. కొత్త కొత్త ఆ, ఆలోచనల్ని సృష్టించగలము. క్రియేటివిటీ, సృజనాత్మకతని మనం తెచ్చుకోగలము. ఆ సృజనాత్మకమైన మాటలు మనం మాట్లాడగలము. మాట్లాడితే ఆ క్రియేటివిటీ అనేది నలుగురికి వెళ్ళిపోయి నువ్వు ఇలా చేస్తే మంచిది అంటే మంచి సలహాలు గనక ఇవ్వడం మనం అలవాటు చేసుకుంటే మిగతా వాళ్ళకి ఆ, చాలా ఉపయోగపడతాము. అది ముఖ్యాయన మహా దగ్గర మనం నేర్చుకోవాల్సింది. తర్వాత మృఢాని, శ్రీ మృఢాన్యై నమః. విష్ణువు అనగానే సత్వగుణం. సత్వగుణంతో కూడిన శివశక్తికి మృఢ అని పేరు. జన సుఖ కృతే సత్రోద్విక్తౌ మృడాయై నమో నమః అని శివ మహిమ్నా స్థుతిలో చెప్పబడి ఉన్నది. జనులకు సుఖం కలిగించడం మృడ లక్షణం. కమలాక్ష నిషేవిత విద్యకి మృడ స్వరూపం అనుబంధం. మృడ అనే శబ్దానికి అర్థం ఆనందం. అందరికీ ఆనందం ఇచ్చేవాడని అర్థము. మనము మన మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మన మన రెగ్యులర్ స్టైల్ ఎలా ఉండాలి, మన జీవించే విధానం ఎలా ఉండాలి అంటే అందరికీ ఆమోదయోగ్యంగా, అందరికీ హెల్పింగ్ హ్యాండ్ గా ఉండటం మనం అలవాటు చేసుకోవాలి. గోకర్ణానికి దగ్గరగా మృడేశ్వర అనే క్షేత్రం ఉంది. శివుడికి ఉన్న పేర్లలో మృడనామం ఒకటి. అందులో అద్భుతమైన మంత్ర రహస్యం దాగి ఉన్నదట. చూడండి. యాతే రుద్ర శివ తను శివ విశ్వస్య భేషజి శివ రుద్రస్య భేషజి తయానో మృడ జీవసే అన్నారట. ఇది చాలా చమత్కారమైన మంత్రం. హే రుద్ర, నీ యొక్క శివ తనువు అనగా నీ మంగళకరమైన తనువు ఈ లోకానికి ఔషధం వంటిది. శివుడిని ప్రార్థిస్తేనే మనకి ఔషధాలు వచ్చేస్తాయి. తిరిగి బ్రతికించగలదు, రక్షించగలదు. రక్షించే నీ స్వరూపము శివ తనువు. నీ మంగళకరమైన తనువు ఇది అఘోరము, సమస్తమునకు ఔషధం వంటిది. ఇది అర్థము. ఏది? యాతే రుద్ర శివ తను శివ విశ్వస్య భేషజీ శివ రుద్రస్య భేషజీ తయానో మృడ జీవసే అనే దానికి అర్థము ఇంత చక్కగా చెప్పి ఉన్నారు. ఆయన శరీరమే ఒక అద్భుతమైన ఔషధము. ఆయన శరీరమే మనకి రక్షణ ఇస్తుంది. ఆయన యొక్క ఆ, ఆశీర్వాదమే మనకి ఔషధం లాంటిది. తను శబ్దం స్త్రీలింగం. శివ అని వేద మంత్రము దీర్ఘం చెప్తున్నారు. తను శబ్దం స్త్రీలింగము శివ. శివ అంటే శివుడు. శివ అంటే శక్తి. అది అర్థం చేసుకోండి. శివ అనే దానికి శివ అన్న దానికి తేడా ఉంది. మనం పలకడం ఓం నమ శివాయ అన్నప్పుడు, శివాయ అంటే నమః అన్నప్పుడు అందులోనే మనకి శివుడు వచ్చాడు, శక్తి కూడా వచ్చింది. అది బాగా అర్థం చేసుకోవాల్సింది. తను శబ్దము స్త్రీలింగము శివ అని వేద మంత్రం దీర్ఘంగా చెప్తున్నారు. శివ అంటే అమ్మవారు, కానీ మంగళకరమైన శరీరము అనే అర్థంలో కూడా చెప్పుకోవచ్చు. రుద్రుని యొక్క శివ తనువు అంటే స్త్రీ రూపమైన లలితా రూపము ఉన్నదే. కాబట్టి రుద్రుడి యొక్క స్త్రీ రూపము లలిత. విశ్వస్య భేషజి సమస్తమును రక్షించే ఔషధ స్వరూపం అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. శివ అంటే సమస్త ఒక మంచి ఔషధం లాగా చెప్పుకోవచ్చు. తయాను మృడ జీవసే అన్న దానికి అర్థం చెప్తారు. ఓ మృడ, దాని వల్లనే మేము జీవసే ఈశ్వరుని యొక్క శివ తనువు ఏదైతే ఉందో అదే మృఢ అని చెప్పబడుతున్నది. మృడుని యొక్క శక్తి గనుక మృఢాని, ఆనంద స్వరూపిణి. అందుకని శ్రీ మృఢాన్యై నమః. ఆనంద స్వరూపిణి. ఆమెని చూస్తే అసలు ఒక రకమైన ఆనందం వస్తుంది. మన వాళ్ళు ఈ రెగ్యులర్ గా వింటున్న వాళ్ళు అక్కడక్కడ మనకి ఇచ్చే ఫీడ్బ్యాక్ ద్వారా ఏం జరుగుతుంది వీళ్ళకి, ఎక్కడికి వెళ్ళినా ఈ విషయాలే గుర్తొస్తున్నాయి. ఈ లలితా సహస్రనామ యొక్క డిస్క్రిప్షన్ గుర్తొస్తున్నాయి. అమ్మవారిని చూసినా, శివుడిని చూసినా ఈ డిస్క్రిప్షన్ గుర్తొస్తుంది. కొంతమంది చక్కగా ముక్కు పుడకలు కూడా పెట్టుకోవడం మొదలు పెడుతున్నారు. అంతే. ముక్కు పుడక కూడా అమ్మవారు ఎలా పెట్టుకుంటారు? రైట్ ఒకటి పెట్టుకుంటారు, లెఫ్ట్ ఒకటి పెట్టుకుంటారు, సెంటర్ ఒకటి పెట్టుకుంటారు. ఏంటి దాని అర్థం? ఇడ, పింగళ, సుషుమ్న. అమ్మవారి యొక్క ప్రతి ఆభరణము ఒక మంత్ర స్వరూపమే. ప్రతి ఆభరణము ఒక యోగ స్వరూపమే. ప్రతి ఆభరణము ఒక సింబల్ ఆఫ్ మన శరీరంలో ఉండే ఆ షట్చక్రాలు గాని, పంచకోశాలు గాని, ఆ 72,000 నాడులకు కానీ వాటికి ఉపయోగింపబడే విషయాలే అమ్మవారికి రూపముగా ఇవ్వబడ్డాయి, ఆభరణాలుగా ఇవ్వబడ్డాయి. అది
చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అమ్మవారిని ఎప్పుడు మీరు ఒక ఆభరణ స్వరూపముగా కాకుండా ఒక యోగ స్వరూపముగా, ఒక దేవతా స్వరూపముగా, ఒక ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్ గా, ఒక ఎనర్జీ ప్లాంట్ అంటే ఒక అటమిక్ ప్లాంట్ గా చూసుకుంటే అందులోంచి ఆ ఎనర్జీని మీరు తీసుకోవచ్చు. అందుకనే మనం కూడా చాలా మందికి చెప్తూ ఉంటాము. ఉమ్, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చక్కగా ఏదైనా కార్యక్రమాలకు వాటికి వెళ్ళినప్పుడు చక్కగా అలంకరించుకోండి, హాయిగా అలంకరించుకోండి. అమ్మవారికి అలంకరణ చాలా ఇష్టము. మగవారు కూడా చక్కటి అంటే ద పవర్ ఆఫ్ డ్రెస్సింగ్ మనము చెప్పవచ్చు. మనం ఒక కార్యక్రమం మంచి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు చక్కగా నీట్ గా డ్రెస్ చేసుకొని ఆడవాళ్ళు ఎలా వెళ్తున్నారు, మగవాళ్ళు ఎలా వెళ్తున్నారు, ఏ రకమైన ఆ డ్రెస్ వేసుకొని వెళ్తున్నారు అనేది ఆ డ్రెస్ తోనే మనము ప్రపంచానికి మనం చెప్పవచ్చు. మనం ఏ రకమైన సాధన చేస్తున్నాము అనేది. ఇంతకుముందు మాస్టర్ కూడా చెప్పేవారు, అడ్డనామములు పెడితే వాళ్ళు నిద్రపోయేటప్పుడు కూడా యోగా చేసేవారట. నిలువు నామాలు పెడితే నిద్రపోయేటప్పుడు యోగా చెయ్యరట. ఆ నిలువు నామాలు పెట్టిన వాళ్ళకి ఒక రకమైన ఆహారము ఉంటుంది. ఆ అడ్డనామాలు పెట్టే వాళ్ళకి ఒక రకమైన ఆహారం ఉంటుంది. ఆ వాళ్ళని పెట్టే నామాలను బట్టి ఒకప్పుడు మన వాళ్ళు ఆహారం తయారు చేసేవాళ్ళు. దానికి తగ్గట్టుగా వాళ్ళ అంటే మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారు, వాళ్ళు నిలువు నామాలు వాళ్ళంటే వాళ్ళు విష్ణు భక్తులు, అడ్డనామాల వాళ్ళంటే శివుడి భక్తులు. శివుడి భక్తులకి ఇలా ఉండాలి, విష్ణు భక్తులకి ఇలా ఉండాలి అని ఒక ఒక వాళ్ళకి ఒక కార్యాచరణ ఉంది. దానికి తగ్గట్టుగా మనం గనక వాళ్ళకి అరేంజ్మెంట్స్ చేసామనుకోండి, వాళ్ళకి ఉపయోగం, మనకి ఉపయోగం. మనకి కూడా చక్కటి అతిథి సంస్కారం చేసినట్టు. కాబట్టి మన యొక్క అటైర్ కానీ మన యొక్క డ్రెస్సింగ్ కానీ ఎప్పుడు ఒక అద్భుతమైన మెసేజ్ కన్వే చేయాలి అనేది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకనే ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం కదండి, ఇంకేముందండి, కాదు. ఇప్పుడే మనము మన యొక్క పెద్దరికాన్ని, మన యొక్క లలితా సహస్రనామ భక్తులుగా లలితా సహస్రనామాన్ని సైంటిఫిక్ గా మనం అర్థం చేసుకుంటున్న వాళ్ళంగా మనము మన యొక్క డ్రెస్ సెన్స్ కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేస్తే మనలోంచి అమ్మవారు అందరినీ పలకరిస్తుంది, అందరికీ ఆశీర్వాదం. మీకు తెలిసినా తెలియకపోయినా మీ శరీరాన్ని చక్కగా వాడుకొని అమ్మవారు నలుగురిలోకి వెళ్తుంది. అలాగే మనం కుంభమేళా వెళ్ళాము, అలాంటి ఆ ఒక తిరుమల వెళ్ళాము, క్షేత్రానికి వెళ్ళాము, ఇలాంటి చోటుకి వెళ్ళినప్పుడు మన ద్వారా ఎంతో మందికి ఎనర్జీ పంపిణీ జరుగుతుంది. మనం మన తీర్థక్షేత్రాలకు వెళ్ళి అక్కడ జపం చేయటమే మనం చేయాల్సిన పని, అంతే. అక్కడికి వెళ్ళి అక్కడ ఇడ్లీ దొరికింది, అక్కడ ఆహా 5 స్టార్ ఫెసిలిటీస్ దొరికినాయి, ఆ ఎంతో సుఖంగా నిద్ర పట్టింది, ఇలా కాకుండా ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్న వాళ్ళతో కలిసిమెలిసి అక్కడ జపం చేసుకోవడం, అక్కడ ఉన్నంత సేపు మనం నామజపం చేసుకోవడం, మంత్ర జపం చేసుకోవడం, ఆ వీలైతే యజ్ఞం చేసుకోవడం, అంతర్యాగం చేసుకోవడం, సాధన చేసుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం చేసుకుంటూ ఉంటే మనకి ఆ ఆ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ మనకి తెలుస్తుంది. మొన్న మేము కుంభమేళాకి వెళ్ళినప్పుడు ఒక ఆశ్రమంలోకి వెళ్ళాం. ఆశ్రమంలోకి వెళ్తుంటే ఎక్కడ ఆశ్రమం అంతా బాగుంది, ఆహా ఓహో అనుకుంటాం. కరెక్ట్ గా ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక రకమైన ఆ ఆలోచన వచ్చింది. హనుమాన్ చాలీస చదువుకుందాం అనుకున్నాం. హనుమాన్ చాలీస అక్కడికక్కడే చదువుకున్నాం. ఎంతమంది ఉన్నాం, 5 6 ఉన్నాం. శోభా ఆంటీ కూడా ఉన్నారు ఆ రోజు. ఇంతలోకి మేము హనుమాన్ చాలీస అయిపోయింది. అయిపోగానే మనకి ఇంకా ఎంత టైం ఉంది అంటే ఇంకో గంట టైం ఉంది. వెంటనే శోభా ఆంటీ ఉన్ను ఉషా గారు వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు, సౌందర్య లహరి మొదలు పెట్టారు. ఎంత అద్భుతమైన ఆలోచన! సౌందర్య లహరి కానీ, లలితా సహస్రనామం కానీ, అటువంటి ప్లేసెస్ లో కనుక మనం చదువుకోండి, అలాంటి జపాలు తపాలు ఆ ఆ, చేసుకుంటే ఆ ప్లేస్ కు వచ్చే లక్షల మందికి ఉపయోగపడుతుంది. మన ద్వారా ఎంతో సేవ జరుగుతుంది. అక్కడికి వచ్చిన ఏమో మహానుభావులు ఆ ప్లేస్ కి, ఆ సౌందర్య లహరికి సంబంధించిన, హనుమాన్ చాలీస్ సంబంధించిన మహానుభావులు అక్కడికి వచ్చారేమో, వాళ్ళ దగ్గర నుంచి మనకు కావాల్సిన ఆశీర్వాదాలు దొరుకుతాయి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్? ది మంత్ర జపము, ధ్యానము ఈజ్ ఎ మీడియం టు కనెక్ట్ టు ది హయ్యర్ సెల్ఫ్ అండ్ ది లోయర్ సెల్ఫ్. పరమ గురువులతో కనెక్ట్ అవ్వాలి అంటే మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేయడానికి ముందు మనకి మూడు ఎలా వస్తుంది? ఏదో ఒక మంత్ర జపం చేస్తే వస్తుంది. అప్పుడు వాళ్ళతో కనెక్ట్ అవుతాం. అప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతాయి. వాళ్ళేదో మనకి ఇద్దాం అనుకుంటున్నారు, మనమేదో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటున్నాము. వాళ్ళు ఏమి ఇస్తారో మనకు అవగాహన లేదు, మనం ఏం తీసుకోవాలో మనకు అవగాహన లేదు.
తెలీదు, ఇప్పటికి తెలీదు అర్జునుడికి. అన్ని పాశుపతాస్త్రం తెలిసిన, పాశుపతాస్త్రం పొందిన అర్జునుడికి ఏమిటి తెలియదు అసలు, కృష్ణుడు అంటే ఏమిటో తెలియదు. ఆయనే ఒక అడుగు ముందుకేసి నేను రా బాబు, నేను కృష్ణుడిని అని చెప్పాల్సి వచ్చింది. మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాము, అది మనం ఒప్పుకోవాలి. లలితా సహస్రనామం నేను కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను, నాకు అంతా తెలుసు అంటే నీకేం తెలియనట్టే. ఏమీ తెలియదు కాబట్టే మనం ఇలా కూర్చొని మనం అర్థం చేసుకుంటున్నాము. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనము, మనకి తెలిసిన ఈ హనుమాన్ చాలీసానో లేకపోతే లలితా సహస్రనామో తీర్థక్షేత్రాల్లో మనం చదువుకుంటే, సామూహికంగా చదువుకుంటే, మనకి తెలియనివి కూడా మనకి ఇచ్చే అవకాశం ఉంది, దొరికే అవకాశం ఉంది. దాని ద్వారా వేల మందికి, మనకి వేల మందికి ఒకేసారి మనము ఆ సహాయ సహకారాలు అందించే శక్తులు మనకి వస్తాయి, మనకి తెలిసినా తెలియకపోయినా. అది మనం అర్థం చేసుకోవాలి. మిత్ర రూపిణి, శ్రీ మిత్ర రూపిణి అయిన అమ్మవారు ఎప్పుడు మిత్ర రూపిణి. చాలా మంది ఫాదర్స్ మదర్స్, ఫాదర్ అండ్ మదర్ అనే ఇది లేకుండా ఫ్రెండ్స్ గా ఉంటారు పిల్లలతోటి. ఆ బాంధవ్యం, ఆ చక్కటి ఆ బాండింగ్ కనుక ఉంటే, వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ లో వాటిట్లో ఒక తల్లిగా కాకుండా, ఒక తండ్రిగా కాకుండా, అవసరమైనప్పుడు తల్లిగా తండ్రిగా గట్టిగా మందలించాల్సిందే, గట్టిగా చెప్పాల్సిందే. మిగతా వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ వాళ్ళ చేతుల్లో లేవు, కొన్ని ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు. అప్పుడు ఏం చేయాలి? ఒరే నువ్వు, నీ కర్మరా బాబు, నువ్వు నీ బతుకంతా ఇంతే, నువ్వు అనవసరంగా నా దగ్గర పుట్టావు, నువ్వు వేస్ట్ ఫెల్లోవి, నీకు అసలు నేనేం హెల్ప్ చేయను. ఇలా కాదు కదా మనం చెప్పాల్సింది. నాయనా, ఇలా తప్పైంది, ఓకే, నువ్వు తెలుసో తెలియకో తప్పు చేశావు, అయిపోయింది. ఇంకా ఏం చేయాలి? హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ మిస్టేక్. నా వైపు నుంచి నేను లలితా సహస్రం చేస్తాను. నేను నీ కోసము నేను రోజు సౌందర్య లహరి చదువుతాను, లేదు సుందరాకాండ చదువుతాను, లేదు ఒక మంత్ర జపం చేస్తాను నీ కోసం. అది చేయడం తప్పలేదు, రెస్పాన్సిబిలిటీస్ అవి. పిల్లలకి అండదండలుగా ఉండాలి. మనం మనం ఆ, మోహంలోంచి బయటికి రావాలనుకుంటున్నాము, మళ్ళీ మనము పిల్లలకి హెల్ప్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మన యొక్క జీన్స్, మన తర్వాత మనం చేసే పనులు వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి, అక్కడ మనము మ్, మన మన నైబర్స్ కి, మన రిలేటివ్స్ కి, మన తెలిసిన వాళ్ళకి ఎలాగైతే మనం ప్రార్థనలు చేసి వాళ్ళ కోసం మనం ప్రేయర్స్ చేసి వాళ్ళ కోసం మనం చెప్పుకుంటాం, మన పిల్లలకి కూడా చేసుకోవడంలో తప్పు లేదు. అలాంటి విషయాల్లో మనము ఫ్రెండ్షిప్ గా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి పిల్లలతో. ఒక్కొక్కసారి వాళ్ళు ఆ, దే వాళ్ళు మనల్ని ఆ, తక్కువగా తీసుకుంటారు. తీసుకున్నప్పుడు మనం చెప్పాలి, ఎవరైనా నీతో నేను ఫ్రెండ్లీగా ఉన్నాను, దానికి అర్థం ఏంటంటే నువ్వు నాతో కలిసి ఏదంటే అది మాట్లాడడం కాదు, నీ ప్రాబ్లమ్స్ లో, నీ కష్టాల్లో నేను నీకు అండగా ఉన్నాను అనే విషయంలో నేను నీకు మిత్రుడిని. అమ్మవారు కూడా అంతే. అమ్మవారు కృష్ణుడు, కృష్ణుడితో అందరూ క్లోజ్ గా ఉంటారు, కానీ అర్జునుడు ఎప్పుడు గీత దాటలే. నా బావా బావమరిది అని అనుకున్నా కూడా కృష్ణుడికి ఆ ఆ ఆ ఇంపార్టెన్స్ అలా ఇచ్చాడు. అలాగే మనం కూడా అమ్మవారికి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రోజు మాట్లాడుకోండి అమ్మవారిని కాసేపు. అమ్మ ఎందుకు నాకు ఈ కష్టాలు పెడుతున్నా అని తిట్టుకోండి, ముద్దుగా తిట్టండి, సరదాగా తిట్టండి. మళ్ళీ అమ్మా, మళ్ళీ పొరపాటు అయిపోయిందమ్మా అనుకోండి, క్షమాపణ చెప్పుకోండి. ఇదంతా మన తల్లిదండ్రులతో మనం ఎలాగా అయితే మనం మాట్లాడుకుంటాం, అలా అమ్మవారితో మాట్లాడుకోండి. కానీ ఆమె ఎప్పుడు మనకి మిత్రరూపిణిగానే ఉంటుంది. అమ్మవారు ఎప్పుడు మిత్రరూపిణి, ఎవరి పట్ల శత్రుత్వం అనేది ఉండదు, సహజంగానే మిత్రురాలు. ఈ మాటని కృష్ణ పరమాత్మ కూడా గీతలో చెప్పాట. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. అందరికీ నేను మిత్రుడని ఎవరు తెలుసుకుంటున్నారో వాడు శాంతిని పొందుతారు. కృష్ణుడు కూడా చెప్పాడు ఆ మాట. ఆయన ఒక మిత్రుడు, మనకి ఒక నైబరు. మనకి చాలా మందికి షిరిడి సాయిబాబా ఆ అటువంటి మిత్రత్వము ఆ ఇచ్చాడు ఆయన. మనము షిరిడి సాయిబాబా అనగానే మనకి వెంటనే ఆ మనకి దగ్గరలో ఉన్నట్టు, మన పక్కింట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అలా నలుగురిలో కలిసిపోయేటట్టుగా అటువంటి లైఫ్ స్టైల్ ని క్రియేట్ చేసుకున్నాడు. కృష్ణుడు కూడా అటువంటి వ్యక్తే. చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ కృష్ణుడి ఫోటో పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు, నీలాంటి పిల్లవాడిని కావాలి, అమ్మవారి ఫోటో పెట్టి నీలాంటి కూతురు కావాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఎంకరేజ్ చేస్తాం ప్రెగ్నెంట్స్ గా ఉన్నప్పుడు. భగవద్గీత చదవమంటాం, మంచి సైంటిఫిక్ బుక్స్ చదవమని చెప్తాం, మంచి ఆ, మంచి ఆ, ఆ, మంచి నవల్స్, మంచి పుస్తకాలు చదవమని చెప్తాం ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, మన ఆ మిత్ర మనల్ని, మన అమ్మవారిని, కృష్ణుడిని, ఆ విష్ణువుని, వీళ్ళని ఒక మిత్రుడిగా కనుక మనం అర్థం చేసుకుంటే, వాళ్ళతో మనము
అన్ని విషయాలు చెప్పుకోవచ్చు. వాళ్ళు మనకి ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు వింటారు. అలా అమ్మవారిని మనం ఒక ఫ్రెండ్ గా చూసుకొని మనం అన్ని చక్కగా చెప్పుకోవచ్చు. అలాగే మిత్రుడు అంటే లోకానికి హితం కలిగించేవాడు. మనం కూడా అందరికీ మిత్రుడుగా మారాలి. లోకాన్ని హితం కలిగించే మిత్రుడుగా, ఫలానా వ్యక్తి మన ఇంటికి వస్తుందంటే ఒక రకమైన ఆనందం. ఫలానా వ్యక్తికి మనం ఒక పని అప్పచెప్పామంటే 100% చేస్తారు అని ఎప్పుడైతే మనము ఆ ఎబిలిటీని తెచ్చుకుంటామో, మనము కూడా మిత్రరూపిణి శ్రీ మిత్రరూపిణి నమః అనే నామానికి అర్థం తెలుసుకున్న వాళ్ళు అవుతాము. అది చాలా అర్థం ఇంపార్టెంట్. ప్రపంచంలో అందరికీ ఆయన సుహృత్, ఎప్పుడూ మంచిగా కోరుతాడు. మిత్రుడికి కొన్ని లక్షణాలు ఉంటాయట. భర్తృహరి చెప్తూ, పాపాన్ నివారయతి యోజయతే హితాయ, గుహ్యం నిగుహతి గుణాన్ ప్రకటీకరోతి, ఆపత్సు చైవ న జహాతి దదాతి కామాన్ సన్మిత్ర లక్షణమిదం సవదంతి సంత. మిత్రునికి ఉండే లక్షణాలు 6 అంట. మొట్టమొదట, మన ఫ్రెండ్స్ ని పాపం చేయకుండా ఆపాలి. అట్లీస్ట్ చెప్పాలి, ఒరే నైనా నువ్వు ఈ పని చెయ్యొద్దు, అమ్మ నువ్వు ఈ పని చేయొద్దు, ఇది కరెక్ట్ కాదు. తర్వాత రెండోది ఏంటి, వాళ్ళకి ఏది ఏది ఇంపార్టెంటో ఏది మంచిదో మనం చెప్పాలి. విన్నాడా వినలేదా మనకు అనవసరం. మనం వీలైనంత మటుకు ఇది నీకు మంచిది అని చెప్పాలి. ఒక్కొక్కసారి కొంచెం ఆ, మనం ఎక్కువగా మాట్లాడతాం. మీరు లిమిటెడ్ గా అమ్మవారిని సాక్షిగా తీసుకొని ఇది మంచిది అని మనం చెప్పామనుకోండి, వాళ్ళకి నచ్చదు. నీకేం తెలుసులే, నా బాధలు నావి అని అంటారు. కానీ చెప్పాల్సిన బాధ్యత మనది. మన రహస్య గుహ్యం నిగుహతి, మన రహస్యాల్ని కాపాడాలి. వాళ్ళ దగ్గర వాళ్ళు మనకి ఎన్నో క్లోజ్ విషయాలు చెప్పుకుంటారు. చెప్పుకోగానే ఆహాహా, మనం వెంటనే నెక్స్ట్ మూమెంట్ ఏం చేస్తాం, ఇంకొకరికి ఫోన్ చేసి "వాడు ఇలా చెప్పుకున్నాడు, ఇలా వాడి రహస్యాలు ఇవి" అని చెప్తాం. వద్దు అలాంటివి. మన మనల్ని ఒక కాన్ఫిడెంట్ గా తీసుకొని మనకి ఏదైనా షేర్ చేసుకుంటే అది మన దగ్గరే ఉంచుకోవాలి, ఎవరితో మనం చెప్పొద్దు. అతని యొక్క మంచి గుణాలే మనం చెప్పుకోవాలి, మిత్రుడి యొక్క మంచి గుణాలే చెప్పుకోవాలి. గుణాన్ ప్రకటీకరోతి, వారి యొక్క మంచి గుణాలు చూపిస్తుంది. వాళ్ళ యొక్క విషాన్ని చిన్నగా చేసి లోపల దాచేశాడు శివుడు. చిన్నగా ఉన్న చంద్రవంకని మాత్రం బయటకు పెట్టి చూస్తాడు. అలాగే తన భక్తుని దగ్గర కొద్దిపాటి గుణం ఉంటున్నా దాన్ని ఎత్తుని ఎక్కించుకొని చూపిస్తారు. కాబట్టి మనం మంచి విషయాలే మనం గుర్తుంచుకోవాలి. అపత్సు చేవ నజహాతి, ఆపదలు వచ్చినప్పుడు అసలు విడిచిపెట్టకూడదు. ఒరే నువ్వు ఆ తప్పు నేను చెయ్యొద్దన్నాను రా, నువ్వు చేసావురా, నువ్వు అనుభవించు, నేను చెయ్యొద్దన్న పని నువ్వు చేశావు, అందుకని నీకు నేను హెల్ప్ చేయను అనడం కూడా తప్పే. ఇలాంటి క్వాలిటీస్ మనం అలవాటు చేసుకుంటే అప్పుడు మనకి ఈ శ్రీ మిత్రరూపిణ్యై నమః అనే శ్లోకం అర్థమైనట్టు, అమ్మవారు ఖచ్చితంగా మనకి ఆ హెల్ప్ చేస్తుంది. దదాతి కామాన్, ఎప్పుడు ఏది అవసరమో అది ఇస్తుంది. అది మనము చేసుకోవాల్సింది. 6 లక్షణాలు ఒకసారి చూస్తే, పాపాలు పోగొడుతుంది, ఏది హితమో అది చేయిస్తుంది, గుహ్యములైనవి దాచిపెడుతుంది, మంచి గుణాలను బయటపెడుతుంది, ఆపదలు కలిగినప్పుడు విడిచిపెట్టదు, వారికి కావాల్సినవి ఇస్తుంది. ఈ 6 లక్షణాలు ఉన్న వాళ్ళు నిజమైన మిత్రులు. ఈ నిజమైన మిత్రులు మనం కూడా నిజమైన మిత్రులుగా మారాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది. ద్వాదశాదిత్యులకి ఒక లెక్కలో మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్య గర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు అని 12 నామాలు ఉన్నాయి. తెలిసినవే కదా మనకి. మిత్ర రూపిణి అంటే మిత్రుడు మొదలుగా గల ద్వాదశాదిత్య రూపాల్లో ఉన్న తల్లి. సో మిత్రాయ నమః. ఏంటది? శ్రీ మిత్ర రూపిణ్యై నమః అంటే ద్వాదశాదిత్యులలో సూర్యుడు రూపంలో ఉన్న అమ్మవారే శ్రీ మిత్ర రూపిణ్యై నమః అనేది మనం అర్థం చేసుకుంటే, ఆదిత్య మండలంలో ఉన్న జగదంబ విమర్శరూపిణి అయిన విద్యయే మిత్రరూపిణి అయిన ఆదిత్య రూపిణి. 6 మిత్ర లక్షణాలు ఆదిత్య భగవాన్ కూడా ఉన్నాయి. అందుకే ఆదిత్యుని శివుడని, విష్ణువని, అమ్మ అని, భానుమండల మధ్యస్థ అని కూడా ఆశ్రయిస్తారు. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి మనం మళ్ళీ చూసుకుందాం. మన యొక్క సూర్యుడిలో ఈ 6 లక్షణాలు మనకి మిత్రుడా కాదా చూద్దాం. ఒకటి, పాపాలు పోగొడుతున్నాడు. తన సూర్యరశ్మితో మన బుద్ధిని ప్రచోదనం చేస్తున్నాడు, పాపాలు పోగొడుతున్నాడు. మనకి ఏది కావాలో అదే ఇస్తున్నాడు. సూర్యుడు ఏం చేస్తున్నాడు, మనకి అన్ని రకాల విటమిన్లు అదే ఇస్తున్నాడు. కుష్యములైనవి దాచిపెడుతుంది. సూర్యుడు ఏం చేస్తున్నాడు, మనం ఏదో పనులు ఎన్నో పనులు చేస్తుంటాం, అన్ని ఆయన చూస్తున్నాడు, కానీ ఆయన ఎవరికి చెప్పడు. మంచి గుణాలను బయట పెడుతుంది. సూర్యుడుతో మనం లింక్ పెట్టుకుంటే మనలోని మంచి గుణాలు ఖచ్చితంగా బయటకు వస్తాయని మనందరికి తెలుసు.
గాయత్రి మంత్రం ద్వారా సూర్యుడితో లింకప్ చేసుకుంటే సూర్యుడి యొక్క రేస్ ని 100% యూటిలైజ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. అప్పుడు మన యొక్క మంచి గుణాలు ఖచ్చితంగా వస్తాయి. ఆపదలు ఆపదలు కలిగినప్పుడు విడిచిపెట్టదు. సూర్యుడి యొక్క శక్తి ఆపదల్లో మనల్ని ఎలా విడిచిపెట్టదు అంటే మన యొక్క బుద్ధిని ప్రచోదన చేస్తాడు కదా గాయత్రి మంత్రం ద్వారా. కరెక్ట్ సొల్యూషన్ మనకి మనస్సులో వచ్చేటట్టు చేస్తాడు. ఇవన్నీ మనకి ఏది కావాలో అది ఖచ్చితంగా ఇస్తాడు సూర్యుడు. మనకి ఏది కావాలి, మంచి ఎనర్జీ కావాలి, అది మనకి సూర్యుడు ఇస్తాడు. సో ఈ 6 లక్షణాలు ఏదైతే మనం ఎక్కడ నేర్చుకున్నాము, శ్రీ మిత్ర రూపిణి అయిన మహా దగ్గర ఎక్కడైతే నేర్చుకున్నామో, సూర్యుడి యొక్క ద్వాదశ ఆదిత్యులు కూడా అమ్మవారి యొక్క రూపాలే అని ఎక్కడైతే తెలుసుకున్నామో, అలాంటి సూర్యుడి యొక్క భక్తులం కాబట్టి, ఆరాధకులం కాబట్టి, సాధకులం కాబట్టి, గాయత్రి మంత్రం చేస్తున్న వాళ్ళం కాబట్టి, ఈ 6 లక్షణాలు కనుక మనలో ఆ, మనం గనక నేర్చుకుంటే అందరికీ మనము మిత్రులుగా మారితే అప్పుడు అమ్మవారి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. మిత్రరూపిణికి 2 రకాల భావాలు చెప్పుకున్నాం. సర్వజీవుల్ని మిత్రుని వలె అనుగ్రహించే తల్లి. దీన్ని గీతలో చెప్పిన వాక్యతో సమన్వయించుకున్నాము. నేను మిత్రుడిని అన్నాడు కృష్ణుడు డైరెక్ట్ గా. మిత్ర రూపిణి అంటే మిత్రాది ద్వాదశాదిత్య రూపిణి. మిత్రుడు అనేవాడు దిన అభిమాన దేవత కనుకనే ప్రాతకాలంలో మిత్రోపస్థానంతోనే సంధ్యావందనం చేస్తారు. మిత్ర రూపిణి అంటే సంధ్యా స్వరూపిణి అయిన అమ్మవారుగా భావన చేయాలి. కాబట్టి ఆ, మిత్ర రూపిణిలో 2 రకాలుగా, ఒకటి సరైన మిత్రుడుగా ఉండాలి, అందరికీ మంచిగా, అందరికీ హెల్పింగ్ హ్యాండ్ గా ఉండాలి అని ఒకటి. తర్వాత సూర్యుడితో లింకప్ చేసుకోవడం కూడా మనకి చెప్పారు మిత్ర రూపిణిలో. తర్వాత నిత్యతృప్త, భక్తనిధి, నియంత్రి, నిఖిలేశ్వరి ఈ నామాల్లో పరతత్వ స్వరూపిణి అయిన అమ్మవారి వైభవాన్ని వివరిస్తున్నారట. నిత్యతృప్త, శ్రీ నిత్యతృప్తాయ నమః. ఏ వాంఛ లేని పరిపూర్ణురాలు. మనం ఉండగలమా? మనము మన పిల్లలతో, మన స్నేహితులతో ఏ రకమైన వాంఛ లేకుండా అన్కండిషనల్ లవ్ ఇవ్వగలమా? ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా తీసుకోండి, ప్రయత్నం చేయండి, తప్పేం లేదు. ఉంటాయి, కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, అసూయలు ఉంటాయి, ఆ, కక్షలు ఉంటాయి. వాటన్నిటిని అమ్మవారిని సాక్షిగా చేసుకొని వాటిని పక్కకు తోసేసుకుంటూ ఉండండి. ఇవన్నీ న్యాచురల్. నేను ఎంత సాధు, నాకు అసూయ లేదు అని అనుకోకర్లా. అసూయ అనేది గొప్ప గొప్ప ఋషులకే వచ్చింది, మనకు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. జలసి అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. వెంటనే వాటిని ఏం చేస్తామంటే, అమ్మా నేను నీ నీ భక్తుడిని, నీ భక్తురాల్ని, నాకు ఇలాంటి అసూయ కలగటం నాకు నచ్చట్లేదు తల్లి, ఈ అసూయని తీసేయి అని ఓపెన్ గా ఆనెస్ట్ గా చెప్పుకోవాలి. అది అమ్మవారితో మనం చేయాల్సిన డైలాగ్స్. మనలో ఉద్భవించిన దుర్లక్షణాలు ఆనెస్ట్ గా అమ్మవారికి చెప్పుకుంటే, ఓకల్ గా, ఓరల్ గా చెప్పుకోవాలి. ఎవరు అమ్మో గొడవలు వింటాయి, అవి వింటాయి, ఇవి వింటాయి అనుకోవద్దు. మన మనసులో చెప్పుకోవచ్చు, మనసులో చెప్పుకునే తప్పేం లేదు. కానీ బయటకి అమ్మవారి దగ్గర మనం ప్రార్థన చేసేటప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు, సాధన చేసుకునేటప్పుడు ఓరల్ గా కనుక చెప్తే, మన ఈ శ్రద్ధము అమ్మవారి దగ్గరికి చేరే లోపల మన చుట్టూ ఉండే గురువులు కూడా వింటారు. ఓహో వీడికి ఇంత దమ్ముందిరా బాబు, వీడిలో ఉన్న దుర్లక్షణాలు బయటికి చెప్పుకునే దమ్ముంది, ఈవిడ ఈవిడ భక్తురాలు, వీడు చాలా సహజంగా ఉంటుంది, చాలా మంచి పనులు చేస్తుంది, కానీ ఆవిడలో చిన్న చిన్న ఆ దుర్వ్యసనాలు ఉన్నాయి, ఆవిడ ఓపెన్ గా ఆనెస్ట్ గా చెప్పుకుంటుంది. ఇలా ఆనెస్ట్ గా చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి వీటి మీద మనము ఆ ఈ ఈ వ్యక్తిని మనం గట్టిగా నమ్మచ్చు, వీళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు ఇద్దాము, ఇస్తే ఇతను ప్రపంచానికి ఉపయోగపడతారు అనే పాయింట్ వస్తుంది. అందుకనే మంత్ర జపము గట్టిగా చేయడం ఒకటి, లోపల చేయడం ఒకటి, అమ్మవారితో మాట్లాడుకోవడం కూడా అలా మాట్లాడుకుంటే మంచిది అని మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ వస్తు సంయోగంలో తృప్తి ఉంటుంది, వస్తు వినియోగంలో కూడా అసంతృప్తి ఉంటుంది. తృప్తి అనేది ఆత్మ విషయం. స్వయంగా సచిదానంద స్వరూపిణి అయిన అమ్మవారు కేవలం బ్రహ్మానంద రూపిణి గనుక నిత్యతృప్త. నిత్యతృప్తి అనేది అమ్మవారి ప్రధాన స్వరూపము. నిత్యతృప్త అయిన మహా అనేది మనం కూడా ఎప్పుడు తృప్తిగా ఉండడం అలవాటు చేసుకుంటే, ఉన్నదాంతో, అది లేదు ఇది లేదు అమ్మాని ఇలాగా అయిపోవాలి, లేకపోతే ఎక్కువలాగా అయిపోయాలంటే మనకి ఇంకా సాధన. సో మనకి ఉన్న వాటితో కనుక మనం తృప్తిగా ఉండడం కనుక మనం అలవాటు చేసుకుంటే చాలు. మనకి 2 పూట్ల హాయిగా భోజనం చేయడానికి మనకి కావాల్సిన వనరులు ఉన్నాయి, అవసరమైనప్పుడు మందులు తెచ్చుకునే వనరులు ఉన్నాయి.
ఎవరికైనా అమ్మవారికి సేవ చేసుకోవాలన్నా, ఎవరికైనా కాస్త రూపాయలు భిక్షం ఇవ్వాలన్నా, ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా తగిన వనరులు ఉన్నాయి. చాలు, ఇంత మటుకు మనకి చాలు. సేవ చేసుకోవడానికి కానీ, మనకి మన శరీరానికి హార్ట్ మెడిసిన్స్ కానీ లేదు, రెండు పూట్ల హాయిగా భోంచేయడానికి కానీ కావాల్సిన వనరులు ఉంటే చాలు. ఇంతలో తృప్తిగా ఉంటే మనకి మిగతాది అమ్మవారు ఇస్తారు. నేను మనకి ఏం కావాలో తెలియదు, అందుకని అమ్మవారి మీద అన్ని వదిలేసాం అనుకోండి, ఉన్నవాటితో తృప్తిగా ఉంటూ నాకు నాకు హ్యాపీగానే ఉన్నాము. అన్ని రకాలైన ఆ, వనరులు నాతో ఉన్నాయి. నా పిల్లల్ని కూడా నేను జాగ్రత్తగా చూసుకునే బుద్ధి నాకు ఇచ్చావు. వాళ్ళకి సమయానుకూలంగా నేను వాళ్ళకి సరైన గైడెన్స్ ఇస్తున్నాను. వాళ్ళు కూడా మంచి పనులు చేస్తున్నారు. నేను కూడా ఇంకా మంచి పనులు చేయాలి, భక్తితో హ్యాపీగా ఉండాలి, నలుగురికి ఇంపార్టెంట్ గా నిలబడాలి అనే తృప్తి మనకుంటే మన ద్వారా మన శరీరాన్ని ఉపయోగించుకొని ఆవిడ ఎన్నో రకాలైన మంచి పనులు చేయగలదు. తర్వాత భక్తి నిధి, భక్తి భక్త నిధయే నమః అనేది ఒక శ్లోకం, ఒక నామము, దాన్ని కూడా చెప్తుంటాం. భక్తులకు నిధి వంటిది ఆవిడ. నిధి అంటే అక్షయ సంపద. అన్ని దేని యందు ఉంటాయో అది నిధి. మనం ఇప్పుడే ఏమనుకున్నాము, మనం ఉన్న దాంతో తృప్తిగా ఉండడం మనం అలవాటు చేసుకుంటే మనకి ఏది ఇవ్వాలో ఆవిడే ఇస్తుంది అనుకుంటాం. ఏదో మంచి కార్యక్రమం జరుగుతుంది, ఆ కార్యక్రమం వల్ల ప్రపంచానికి చాలా ఉపయోగపడుతుంది. మనం సాధన వల్ల మన సాధన వల్ల మన బుద్ధి యాక్టివ్ గా తయారయ్యింది. ఆ మంచి కార్యక్రమం మన దగ్గరలోనే ఒక అశ్వమేధ యజ్ఞం జరుగుతుంది అనుకుందాం. అశ్వమేధ యజ్ఞం ద్వారా ప్రపంచం మొత్తానికి ఏదో ఉపయోగపడుతుంది అని గురువులు చెప్పున్నారు. ఆ అశ్వమేధ యజ్ఞానికి మనం వెళ్ళాలి, దానికి తగిన వనరులు కావాలి. లేదు మనం వెళ్ళలేకపోతే ఏదో కాస్త అంశదానం పంపిస్తాము, అప్పటికప్పుడు అవి అరేంజ్ చేస్తుంది అమ్మవారు, మన ద్వారా అంశదానం వాళ్ళకి అందేటట్టు చేస్తుంది. అది భక్త నిధి. మనకి తెలియదు ఆ వనరులు మన దగ్గర ఉన్నాయన్న సంగతి, మనకి ఆలోచన రాదు. ఆ సమయానికి ఆ వనరులు మనకి అందజేసి మన ద్వారా వాళ్ళకి అందేటట్టు చేస్తుంది, మనకి తగిన శక్తి ఇస్తుంది. మనం కొన్ని ఆధ్యాత్మిక గోల్స్ పెట్టుకొని ఉంటాం, దానికి కావాల్సిన శక్తి అమ్మ మనకిస్తుంది. అది శ్రీ భక్త నిధయే నమః అనే దానికి ఒక అర్థం. అన్ని దేని యందు ఉంటాయో అది నిధి. సర్వ భక్తులు ఏ తల్లిని ఆశ్రయించి ఉన్నారో ఆ తల్లి భక్త నిధి. భక్తులకు తరగని సంపద అమ్మవారు. భక్తులైన వారు అమ్మవారి వల్ల సంపదలు ఆశించరు. అమ్మవారే సంపద అనుకుంటాం, మనం అంతా అనుకున్నాం కాబట్టి మనం ఇలా డిస్కస్ చేసుకుంటున్నాం. అమ్మవారి మీద మనకున్న ఈ భక్తియే మన సంపద. మనం వీఆర్ ది మోస్ట్ రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. 150 కోట్ల మంది, మహా అయితే 150 కోట్ల మంది ఉన్నారు, మహా అయితే 10 కోట్ల మంది ఉండుంటారు లలితా సహస్రనామం గురించి తెలిసిన వాళ్ళు. ఆ లలితా సహస్రనామం గురించి తెలిసి దాన్ని అర్థం చేసుకొని ఆవిడ చెప్పిన విషయాల్ని మనం మన లైఫ్ స్టైల్లోకి దించుకొని నలుగురికి, భగవంతుడికి, గురువులకి ఒక సహాయకారిగా నిలబడాలని మనం కోరుకుంటున్నాం కాబట్టే మనము ఈ నేర్చుకోవడానికి మనం కూర్చున్నాం కాబట్టి అమ్మవారి మీద మనకున్న భక్తియే మన సంపద. ఈ సంపద అనంతమైనది, అన్ని జన్మలకి వచ్చేది, రాబోయే జన్మలకు కూడా ఈ సంపద మనతోనే ఉంటుంది. ఒక ఆటవికమైన ఆ, ప్రాంతంలో పుట్టిన, అక్కడ డబ్బు అనే పదార్థం లేకపోయినా మనకి ఆ సంపద, అమ్మవారి సంపద మనతో ఉంటుంది. ఆ సంపద మనల్ని ఆ జన్మలో, రాబోయే జన్మలో కూడా మనల్ని యాక్టివ్ గా చేసి ఇతరులకు పడేలా తయారు చేస్తుంది. అటువంటి సంపద మనకి శ్రీ భక్త నిధయే నమః అనే శ్లోకంతో అర్థమవుతుంది. అమ్మవారిని ఆశ్రయించిన వారికి అన్ని సంపదలు అక్షయంగానే లభిస్తాయి కనుక భక్త నిధి అని మరొక భావము. భక్తము అంటే భాగము అని అర్థం తీసుకుంటే ఈ ప్రపంచమంతా భాగాలుగానే కనిపిస్తుంది. చతుర్వింశతి తత్వాల్లో కూడిన ప్రకృతి అంతా భాగాలే. భాగాలుగా ఉన్న ఈ ప్రపంచానికి నిధి వంటిది. చతుర్వింశతి తత్వాలు అంటే 24: పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు, మనో బుద్ధి చిత్త అహంకారము. వీటితోనే ప్రపంచం తయారైంది కదా. అమ్మవారు మొట్టమొదటి సంకల్పం తీసుకొని ముందు 5 తత్వాలను తయారు చేస్తుంది. ఆ 5 తత్వాలు
ఎలిమెంట్స్ గా తయారవుతాయి. ఆ 5 ఎలిమెంట్సే పంచభూతాలు అంటాం. ఆ పంచభూతాలే ప్రపంచాలు తయారవుతాయి. ఆ ప్రపంచం తయారైన తర్వాత అమ్మవారు దానిలో దానిలోకి తన యొక్క శ్వాసను వీడుస్తుంది. ఆ శ్వాసను వీడిచినప్పుడు ఆ శ్వాస వల్ల ఆ, సృష్టి మొదలవుతుంది. అంటే ఈ మ్యాటర్ తయారైపోయింది, జడ పదార్థం తయారైపోయింది, కానీ ప్రాణశక్తి తయారవ్వాలి. అమీబా అనుకోండి, లేదు ఒక చేపలు అనుకోండి, లేదు ఒక కూర్మ అవతారం అనుకోండి. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే అది అమ్మవారి యొక్క శ్వాస వల్ల స్టార్ట్ అవుతుంది. అది అర్థం చేసుకోండి. ఆ శ్వాస వల్లనే ఈ సృష్టి స్టార్ట్ అయింది. అది ముందు మీనా అవతారం, కూర్మ అవతారం, ఆ తర్వాత వామన అవతారం, ఇలాగా 10 అవతారాలుగా అయ్యి ఈ రోజు మనము ఈ శరీరంతో మనం ఉన్నాము. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇదంతా అమ్మవారి యొక్క సృష్టి రూపమే కదా. ఆ అమ్మవారి దగ్గరే సంపద ఉన్నట్టు కదా. ఆ అవతారాలు మనలోనే రావాలి కదా, రావాలని కోరుకుంటాం కదా. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క అర్థము మనకు తెలుసు తెలుసు కదా. ఆ అవతార ప్రక్రియ మనలో జరిగినప్పుడు మనం అందరము నారసింహస్వామి అవతారంలో ఉన్నాము. అది అర్థం చేసుకోండి. అవతార ప్రక్రియ మనలో జరిగిపోయింది. నారసింహస్వామి అవతారము మనలో అంటే అప్పుడప్పుడు ఇంకా కొన్ని కొన్ని మనకి ఈ యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి, కొన్ని కొన్ని చికాకులు ఉన్నాయి. ఇవన్నీ యానిమల్ ఇన్స్టింక్ట్స్. వాటిని పోగొట్టుకోవడానికి అమ్మవారి దగ్గర మనం చేరుకున్నాం. కాబట్టి అది పోగొట్టుకుంటే ఏమవుతుంది? తర్వాత మళ్ళీ ఆ పరశురామ అవతారం, కృష్ణ అవతారం, ఆ తర్వాత రామ అవతారం, ఈ అవతారాలన్నీ మనలో జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. మన అల్టిమేట్ గోల్ ఏంటి? కృష్ణ అవతారం మనలో జరగాలి. కృష్ణ అవతారం ఎక్కడెక్కడో జరగటం కాదు. కృష్ణ అవతారం మనలో జరిగితే అప్పుడు మనం వేసే ప్రతి అడుగు కొన్ని వేల మందికి ఉపయోగపడుతుంది. అది మనం తెలుసుకోవాల్సిన అర్థం. నిత్య తృప్త స్వరూపులు కనుక భక్తుల పాలిట పెన్నిది అని కూడా చక్కగా ఉన్నది. అది మనము ఈ శ్రీ భక్త నిధి నమః అనే శ్లోకంలో అనే నామంలో అర్థం చేసుకుంటాం. తర్వాత నియంత్రి, శ్రీ నియంత్రి అయిన మహా. నియంత్రి అంటే నియమించే శక్తి. ఎవరిని నియమిస్తున్నది ప్రత్యేకించి చెప్పలేము గనక సర్వుల్ని నియమించే తల్లి. లీడర్షిప్ క్వాలిటీస్ అవి కూడా రావాలి మనకి. పెద్ద పెద్ద పనులు చేయాలి, గురువుల పనులు చేయాలి, ప్రపంచం ఈ పృథ్వీపై స్వర్గావతరణ తీసుకురావాలి. మనకి ఆ బాధ్యత ఉంది, వేరే వాళ్ళకి ఆ బాధ్యత లేదు. మనకి ఆ బాధ్యత తీసుకున్నాం. గురువులు చెప్పారు, శ్రీరామచంద్రమాచార్యులు చెప్పారు, అమ్మవారు చెప్తున్నారు. కాబట్టి మనకి ఆ లీడర్షిప్ యాక్టివిటీస్ కావాలి. లీడర్షిప్ యాక్టివిటీస్ మనం రావాలి అంటే శ్రీ నియంత్రైన మహా అనే నామం మనకు అర్థం అవ్వాలి. ఎవరిలో కరెక్ట్ ఆ ఎబిలిటీస్ ఉన్నాయి వాళ్ళని పట్టుకొని వాళ్ళకే ఆ పని అప్పచెప్తాం. అంశదానం ఇచ్చేవాడికి ప్రతిభాదానం అడగం, ప్రతిభాదానం ఇచ్చేవాడికి అంశదానం అడగం. అది లీడర్షిప్ క్వాలిటీస్. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఒక గ్రూప్ తో మనం కలిసి పనిచేసేటప్పుడు ఎవరిలో ఆ క్వాలిటీస్ ఉన్నాయి. ఎంతసేపు నాకు ఇవి తెలుసు, ఇవి తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అని కాకుండా మన గ్రూప్ లో ఉన్న వాళ్ళని, వాళ్ళల్లో ఉండే కెపాసిటీస్ మనం అర్థం చేసుకొని వాళ్ళకి కొన్ని పనులు అప్పచెప్పి వాళ్ళ చేత ఆ పనులు చేయించడం అలవాటు చేసుకుంటే అప్పుడు శ్రీ నియంత్రణ మహా అనే నామానికి మనకి తెలుస్తుంది, అర్థం తెలుస్తుంది. సృష్టిలో ప్రతి వారిని వారి వారి కృత్యములందు నియమిస్తున్నది ఆ తల్లి అని అర్థం. దేవగణాల యందు వసురుద్ర ఆదిత్యులు, పితృగణాల యందు అగ్నిశ్వాత్తులు, బర్హిష్ఠులు మొదలైన సర్వజీవుల్ని వారి వారి స్థితుల్లో నియమించేది ఆ తల్లి. వసురుద్ర ఆదిత్యులు దేవగణాల యందు పెట్టింది. పితృగణాల దగ్గర అగ్నిశ్వాత్తులు అనే ఒకళ్ళని పెట్టారు. బర్హిషత్ పితృలు అనే వాళ్ళని, అన్ని జీవుల్ని ఆ మీరు లీడర్షిప్ గా వాటిని చూసుకోవాలి అని ఆవిడ నియమించింది. ఇవి ఆవిడ పెట్టే నియామకాన్ని అనుసరించి పంచభూతాలు కూడా ప్రవర్తిస్తుంటాయి. ఈ 5 ఎలిమెంట్స్ పంచభూతాలకు, "ఒరేయ్ నాయనా నువ్వు వాటర్ పని నువ్వు చూసుకో" అని చెప్పి వరుణుడికి చెప్పింది. అగ్ని పని నువ్వు చూసుకో, వేడి పని నువ్వు చూసుకో అని అగ్నికి చెప్పింది. వాయుదేవుడికి నువ్వు గాలి అనేది నువ్వు చూసుకో అని చెప్పింది. ఆయన ఆ పని చేసుకోండి. సూర్యుడు ఆయన పని ఆయన చేసుకుంటాడు, చంద్రుడు ఆయన పని ఆయన చేసుకుంటాడు. వాళ్ళకి స్పెషల్ అయిన ఆఫీస్ ఆర్డర్ ఇచ్చేసింది. వాళ్ళు ఒక్క సెకండ్ కూడా విశ్రాంతి అనేది ఉండదు వాళ్ళకి. అటువంటి ఎబిలిటీస్ మనకిస్తే మనం చేయగలమా? అది మనల్ని మనం అర్థం చేసుకోవాల్సింది, మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సింది. నిరంతరము ఆ ఆ, ఏంటి రెస్ట్ లేకుండా మనం శ్రమించగలమా అనేది మనం మనం నేర్చుకోవాల్సిన విషయాలు. ఏది లలితా సహస్రనామం రీసెర్చ్ ఫెలోస్ అన్నమాట. మనము
లలితా సహస్రనామ సాధకులం కాదు, వీఆర్ డూయింగ్ రీసెర్చ్. ఫెలోషిప్ వస్తుంది మనకి. నోబుల్ ప్రైజ్ ఇస్తారు గురువులు, అమ్మవారు మనకి ఆ పనులు చేయిస్తారు, మన చేత అద్భుతమైన పనులు చేయిస్తారు. అది మనము శ్రీ నియంత్రైన మహా అనే నామంలోంచి మనం తెలుసుకోవాల్సింది. నిఖిలేశ్వరి, శ్రీ నిఖిలేశ్వరి అయిన మహా, అన్నింటికీ శాసకురాలుగా ఉన్నది. నిఖిలము అంటే సమస్తము, సమస్తమైన భువనాలకు ఈశ్వరి. షీఈస్ ది సుప్రీం లీడర్, ఎంప్రెస్, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అని చెప్పుకుంటాం మనం. ఏది, మన వెంకటేశ్వర స్వామిని గాని, సాయిబాబాని గాని, పరమ గురువుని గాని, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అంటే అర్థం ఏంటో తెలుసా? హీఈస్ ది ఇంటర్ గెలాక్టికల్ లీడర్. షీఈస్ ది ఇంటర్ గెలాక్టికల్ లీడర్. ఒక గెలాక్సీ అంటే ఎన్నో మిల్కీ వేస్, ఎన్నో పాలపుంతలు. ఒక మిల్కీ వే అంటే ఎన్నో సోలార్ సిస్టమ్స్. ఒక సోలార్ సిస్టమ్ అంటే ఎన్నో ప్లానెట్స్. ఒక ప్లానెట్ అంటే ఎర్త్ ప్లానెట్ చుట్టూ మళ్ళీ చంద్రుడు, దీని చుట్టూ తిరిగే శాటిలైట్స్. ఇలాంటి ఎన్నో గెలాక్సీస్ కి బ్రహ్మాండం అంటే ఒక గెలాక్సీ అనుకోవచ్చు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అంటే అంత అర్థం చేసుకోవాలి, అంత ఏదో మనం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక జై అంటే కాదు. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటాం. ఏడు కొండలవాడ అంటే హీఈస్ ద లార్డ్ ఆఫ్ సెవెన్ హిల్స్. ఆయనకి ఏడు కొండల మీద ఆధిపత్యం ఉంది. ఏడు కొండలు అంటే మన శరీరంలో ఏడు కొండలు ఏమిటి? ఏడు చక్రాలు. ఏడు చక్రాల మీద ఆధిపత్యం ఉంది అనే అర్థంతో మనం ఏడు కొండలవాడ వెంకటేశ్వర అని మనం అర్థం చేసుకుంటే ఆ ఎబిలిటీస్ మనకి ఇస్తాడు. గోవింద అంటే గోవిందుడు, గో అంటే సూర్యుడు. మాస్టర్ చెప్తారు చాలా క్లియర్ గా, గోవు సూర్యుడు. సూర్యుడు యొక్క రశ్మితో మనకు ఆనందం కలిగించేవాడు, మనకి పోషకాలు ఇచ్చేవాడు, అది గోవిందుడు. గోవింద అంటే అది అర్థం. వెంకటేశ్వర రాకముందే ఆ నామం ఉంది. రాముడు రాకముందే రామనామం ఉంది. కృష్ణుడు రాకముందే కృష్ణనామం ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు వచ్చి ఆ నామాన్ని మేనిఫెస్ట్ చేసుకున్నారు, వాళ్ళల్లో మేనిఫెస్ట్ చేసుకుని అలా జీవించి చూపించారు. అది మనం అర్థం చేసుకోవాల్సింది. అలాగే ఈ నిఖిలేశ్వరి అయిన మహా అనేది లీడర్షిప్ యాక్టివిటీ, లీడర్షిప్ క్వాలిటీస్ మనం తెచ్చుకోవాలి. ఇవన్నీ సాధకులకి ముఖ్యమైన నామాలు. సిద్ధి ఏదో అది చెప్తూనే సాధన గురించి ఇక్కడ చెప్తున్నారు. అమ్మవారి సాధన అంటే మంత్రం పుచ్చుకొని జపం చేయడం మాత్రమే కాదు. ఆధ్యాత్మిక సాధన అంటే ఒక రోజు మొత్తం మీద ఒక గంట, 2 గంటలు, 5 6 గంటల అనుష్ఠానం మాత్రమే కాదు. మన యొక్క మొత్తం ప్రవర్తన కూడా ఆధ్యాత్మిక సాధనయే. అందుకనే జీవన్స్ దేవతాకి ఆరాధన అంటారు గురుగారు. మనలో భగవద్గీత ద్వారా మనలో ఉండే ఆ ఇన్నర్ ఎబిలిటీస్ బయటికి తెచ్చుకోవడం అనేది మాస్టర్ చెప్తుంటారు. వాటిని మన యొక్క ప్రవర్తనని, అందుకనే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్, మన జీవన్ దేవతగా ఆరాధన, మన మన జీవించే విధానాన్ని ఒక కళగా ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడు శ్రీ నిఖిలేశ్వరి అయిన మహా అనే నామానికి మన అర్థం తెలిసినట్టు లెక్క. ధర్మబద్ధమైన సంపాదనని ధర్మానికి మాత్రమే వినియోగించడం, అలాగే మానవ సంబంధాలు ఎలా ఉండాలో ఇత్యాదులన్నీ ఆధ్యాత్మిక ప్రగతితో అనుబంధం కలిగి ఉంటాయి. మానవ సంబంధాలు ఎలా ఉండాలో తర్వాత నామంలో చెప్తున్నారు, అది తర్వాత చూస్తాము. కాబట్టి దేవుని మందిరంలో చేసేది మాత్రమే కాకుండా మన నిత్య జీవన సరళిలో కూడా మనం ఎలా ఉంటాము అనేది మన సాధనకి ప్రధానమైన అంశము. గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళి వచ్చేటప్పటికి మళ్ళీ మామూలే. చాలా మంది చూస్తూనే ఉంటాం, అయ్యప్ప స్వామి 40 రోజులు చాలా నిష్ఠగా ఉంటారు, అయిపోగానే మళ్ళీ ఆ నిష్ఠ వదిలేస్తారు. అలా కాకుండా మనం ఎప్పుడు నిష్ఠగా ఉండగలిగితే, నిత్యము ఆరాధన, నిత్యము ఉపాసన సాధన ఆరాధన గనక చేయగలిగితే అమ్మవారికి ఆ శ్రీ నిఖిలేశ్వరి అయిన మహా అనే నామానికి అర్థం తెలిసిన వాళ్ళం అవుతాము. మనకి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఇస్తారు. మన ధర్మబద్ధమైన జీవితం జీవించడానికి మనకి అమ్మవారి ప్రేరణ ఇస్తుంది. మంచి పనులు చేయడానికి అమ్మవారే ప్రేరణ ఇవ్వాలి. చెడు ఆలోచనలు మనలోంచి పోవాలి అంటే అమ్మవారే మనకి శరణ్యం, వేరే శరణ్యం చాలా న్యాచురల్. నేను చాలా ఓపెన్ గా చెప్తాను. చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి, రావాలి. ఎందుకు రావాలి అంటే చెడు ఆలోచనలేవో మంచి ఆలోచనలేవో కూడా తెలియదు మనకి. ఇది చెడు ఆలోచన అనేది చెప్పేది అమ్మవారే, మన మనస్సే. ఇది మంచి ఆలోచన అని చెప్పేది అమ్మవారే, మన మనస్సే. సాధన వల్లే అది తెలుస్తుంది.
అమ్మవారే మనకి చెప్తుంది, అది అర్థం చేసుకోండి. తర్వాత మైత్రాది మైత్రియాది వాసన లభ్య, శ్రీ మైత్రియాది వాసన లభ్యాయ నమః. ఈ మైత్రియాది వాసనలతో ఉంటేనే అమ్మవారు లభిస్తున్నారు. మనం ఇందాక కూడా చెప్పుకున్నాం మిత్రాయ నమః అనే దానికి. మిత్రుడు అంటే ఏంటి? స్నేహితుడు. 6 లక్షణాలు భర్తృహరి చెప్పాడని చెప్పుకున్నాము. అది ఇక్కడ మళ్ళీ గుర్తు చేసుకుంటాము. పుణ్యలభ్య భక్తి గమ్య భక్తి ప్రియ ఇత్యాదులన్నీ ఒక దగ్గరికి తెచ్చుకుంటే సాధనకి ఉండవలసిన లక్షణాలన్నీ తెలుస్తాయి. సాధకుడు అంటే ఏదో గుళ్ళకి వెళ్ళాము, తీర్థయాత్రలకు వెళ్ళాము, కుంభమేళ వెళ్ళాము, అక్కడి నుంచి ఒక ఫుల్ బాటిల్ వాటర్ తెచ్చుకున్నాము, రోజు బకెట్లో పోసుకొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పాపాలు చేసేది, సాయంత్రం కుంభమేళలో వాటర్ బకెట్లో వేసుకొని స్నానం చేస్తే పాపాలు అన్నీ పోయాయి. ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారండి. కుంభమేళా వెళ్లకుండా పక్క ఊళ్ళకి వెళ్ళి కుంభమేళా నుంచి తెచ్చిన వాటరు 1000 రూపాయలకి అమ్మితే ఆ 1000 రూపాయలు కొనుక్కొని దాచిపెట్టుకొని ఆ అమ్మేవాడు నిజంగా కుంభమేళా వాటర్ ఇచ్చాడో లేదో తెలియదు. వాడు కుంభమేళా వాటర్ నింగానే వీళ్ళు తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకొని రోజు ఒకసారి స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయి. అది కాదు మనం తెలుసుకోవాల్సింది. మనం మనం చేసే సాధన, ఉపాసన, సాధన, ఆరాధన మన నిత్య జీవితంలో ప్రతిబింబించాలి, రిఫ్లెక్ట్ అవ్వాలి. అప్పుడు మన యొక్క హావభావాలు, మన యొక్క యాక్షన్స్ వీటి వల్ల అర్థమవుతాయి. అసలు ఏంటి ఈ ఈ వ్యక్తిలో ఇన్ని ఇన్ని మంచి ఆలోచనలు, ఇంత మంచి నడవడిక, ఇంత మంచి క్యారెక్టర్ కనబడుతుంది. అసలు వీళ్ళని ఇలా తయారు చేసింది ఎవరు? ఫస్ట్ ఎవరు అనుకుంటారు? మన తల్లిదండ్రులనే నమస్కారం చేసుకుంటారు. ఇంత మంచి వ్యక్తి ఇంత మంచి పనులు చేస్తున్నారు అనగానే మన తల్లిదండ్రులు ఖచ్చితంగా ఇంత సంస్కారవంతులు అని వాళ్ళు గుర్తు చేసుకుంటారు. ఇంకా మనలాంటి వాళ్ళు ఏమనుకుంటారు? ఈ తల్లి కాకుండా ఇంకెవరో ఉన్నారు, గురువు ఉన్నాడు, ఆ గురువుని తలుచుకుంటారు. ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చి అడుగుతారు, ఏంటి మీ సాధన రహస్యం ఏంటి? మనం చెప్తాం లలితా సహస్రనామం, గాయత్రి మంత్రం, గాయత్రి యజ్ఞం, శ్రీరామ శర్మాచార్య. మనకి మైక్ ఇస్తే వదిలిపెట్టాం, ఒక అరగంట లెక్చర్ తీసేసుకుంటాం, వాళ్ళకి బోర్ కొట్టినా ఏమైనా. అలా మనము సరదాగా అనుకుంటున్నాం. అలా మనం కొంచెం మన దగ్గర మనం మనం ఇలా ఇటువంటి అద్భుతమైన నడవడిక రావటానికి కారణము పరమ గురువులే అని మనం ఎప్పుడెప్పుడు గ్రాటిట్యూడ్ గా వాళ్ళతో కృతజ్ఞతతో ఉంటాము. అటువంటి విషయాలే మనం ఇతరులతో చర్చించినప్పుడు వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ జరుగుతుంది. అది మనము మైత్ర్యాది వాసనా లభ్య, శ్రీ మైత్ర్యాది వాసనా లభ్యాయే నమః అనే దగ్గర మనం అర్థం చేసుకుంటాం. ఇలా మనకి లలితా సహస్రనామం అనే స్తోత్రము గొప్ప నియమాలని శాసిస్తోందంట. లలితా సహస్రనామము ఒక శాసనం, ఒక ధర్మము, ఒక ఒక వేదము. ఆ ఇందులో ఉండే రహస్యాలు మనకి ఒక శాసనాలు, ఒక ప్రిస్క్రైబ్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అవి పాటిస్తేనే మనం లలితా సహస్రనామం యొక్క సాధకులుగా మనం చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఈ ధర్మములు మైత్రియాది వాసనలు అని చెప్తున్నారు. ఈ వాసనలు ఆది అని చెప్పారు. ఆది అంటే మొదలైన అని అర్థం. మైత్రి మొదలైన మనకి ప్రసిద్ధి చెందిన ఋషులిచ్చిన శాస్త్ర సహాయం కావాలి. పాతంజలి యోగ సూత్రాల్లో మైత్రియాది వాసనలు అనే మాట చెప్పారు. సాధకులైన వారందరికీ ఇది చాలా అవసరం. వాసనలు అంటే సంస్కారాలు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. చిత్త ప్రసాదం కోసం ఈ సంస్కారాలని అభివృద్ధి చేసుకోవాలి. చిత్తము ప్రసన్నమైతే స్థితి నిలుస్తుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేయాలి. చాలా వెరీ సీక్రెట్ గా ఉన్న విషయాలు ఇవి మనం చాలా డీప్ గా ఆలోచించాలి విషయాలు. అందుకనే మనము ధనిష్ట మెడిటేషన్ అప్పుడు కూడా కొన్ని ఇంగ్లీష్ మంత్రాలని మనము అనుష్ఠానం చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాం. డీప్ డీప్ అని, యాక్సిస్ అరేంజ్డ్ అవర్స్ అని, తర్వాత నార్మల్ టెంపర్మెంట్ అని, ఇవన్నీ ఎబిలిటీస్, 16 ఎబిలిటీస్ గురించి మనం మాట్లాడుకుంటాం. అటువంటి 16 ఎబిలిటీస్ మనకి రావాలి. చిత్తము ప్రసన్నమైతే స్థితి నిలుస్తుంది. ఎప్పుడైతే మన ఆలోచనలు ఒక నార్మల్ గా వెళ్ళటము మనం అలవాటు చేసుకుంటామో అప్పుడు మనకి నిజమైన కాన్సన్ట్రేషన్ వస్తుంది, నిజమైన ధ్యానం జరుగుతుంది, నిజమైన సమాధి స్థితి జరుగుతుంది. జ్ఞానము గాని, భక్తి గాని, ఉపాసన గాని నిలబడాలంటే చిత్తము ప్రసన్నం కావాలి. ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. చిత్తము ప్రసన్నంగా ఉండాలి అంటే మనం ఫస్ట్ అండ్ ఫస్ట్ ఏమనుకుంటాము?
పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఏ రకమైన డిస్టర్బెన్సెస్ జరగకుండా ఉంటే చాలు నాయనా ఈ రోజు ప్రశాంతంగా గడిచినట్టే అని అనిపిస్తుంది ఖచ్చితంగా. కానీ ఏదో రకమైన ప్రాబ్లమ్స్ తెలుస్తూ ఉంటాయి. ఏదో చుట్టాల్లో ఏదో వాళ్ళు వీళ్ళు తగులాడుకున్నారనో, మన మన హెల్ప్ కోసం ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసో, లేదా మన ఇంట్లో ఏదో చిన్న విషయం జరిగో, ఏదో రకంగా మన సమస్యలు వస్తూ ఉంటాయి. రావాలి, మనల్ని ఒక శిల్పం లాగా, ఒక యుగ శిల్పి లాగా చెక్కాలి అంటే సమస్యలు గురువులు సృష్టిస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళ మీద తప్పుగా అనుకోవద్దు, వాళ్ళు సృష్టిస్తున్నారా అనే కాదు, మన యొక్క జీవితానికి కారణం మనమే. అది అది బేసిక్ ప్రిన్సిపల్. అప్పుడు మనము క్రైసిస్ మేనేజ్మెంట్ అంటాం. ఎటువంటి క్రైసిస్ లో అయినా మనం స్థిరంగా నిలబడి, గట్టిగా నిలబడి, అటు ఇటు టెంప్ట్ అవ్వకుండా, ఆ, ఆ, అటు ఇటు డిస్టర్బ్ అవ్వకుండా, మన మన చుట్టుపక్కల వాళ్ళకి కరెక్ట్ గా మనం కనుక గైడెన్స్ ఇవ్వగలిగితే అది నిజమైన సమాధి అని మనం అర్థం చేసుకోవాలి. మైత్రి కరుణ మృదుతోపేక్షాణం సుఖ దుఃఖ పుణ్య పుణ్య విషయాణ భావనాత చిత్త ప్రసాదనం అని పాతంజలి యోగ సూత్రాల్లో చెప్పారు. ముందుగా 4 గుణాలు తెచ్చుకోవాలన్నారు. ఒకటి మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. ఈ 4 ఉంటే సుఖము దుఃఖము, పుణ్యము అపుణ్యము, ఈ ద్వంద్వాల యందు సమస్థితి అలవాటు అవుతుంది. పిల్లలు బ్రహ్మాండమైన ఉద్యోగం కొట్టారు, 1 lakh పెర్ యానము, హ్యాపీ. తర్వాత ఇంకొక రెండవ పిల్లవాడు కష్టపడుతున్నాడు, ట్రయల్స్ చేస్తున్నాడు, సక్సెస్ కావట్లేదు, అమ్మా ఫెయిల్ అయ్యానమ్మా, ఈసారి ఉద్యోగం రాలేదమ్మా అంటాడు. అప్పుడు కూడా ఎవరే ఏం పర్వాలేదురా, నేనున్నాను, నా సాధన ఉంది, నేను చేసుకున్న మంచి సంస్కారాలు ఉన్నాయి, నువ్వు కూడా ఇది చేసుకో, ఖచ్చితంగా నీకు మంచి ఫలితాలు వస్తాయి అని మనం ఎంకరేజ్ చేసాం అనుకోండి, అది మనము ఆ సాధనా స్థితి, సమాధి స్థితి అంటాం. అలా మనం ఎంకరేజ్ చేసి వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యే వరకు వాళ్ళ వెంట నిలబడి వాళ్ళకి కరెక్ట్ గా గైడెన్స్ చేసుకుంటూ వాళ్ళని తీసుకెళ్లే బాధ్యత మనది. కాబట్టి అది మనము మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, ఈ 4 జాగ్రత్తగా ఉండాలి. అమ్మవారి అనుగ్రహం కావాలంటే మైత్రాది వాసన లభ్య ఉండాల్సిందే. శ్రీ మైత్రేయాది వాసన లభ్యాయ నమః అనేది మనకి అర్థం చేసుకుంటే మనకి ఈ 4 క్లియర్ గా అర్థమవుతాయి. మైత్రి కరుణ ముదిత ఉపేక్షేతి సద్వాసన పాఠవేన దుర్వాసన క్షయ సమ్యక్ భూయాత్. ఈ మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష అనే గుణాలు సద్వాసనల వల్ల దుర్వాసనలు పోతాయి. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. అప్పుడప్పుడు మనలో ఈర్ష్య, అసూయ, ఇలాంటి ఆలోచనలు వస్తాయి, న్యాచురల్ గా వస్తాయి. అది మనస్సు యొక్క క్వాలిటీ, అది వాటిని ఒప్పుకోండి ఆనెస్ట్ గా. అవి పోవాలి అంటే వాటి వల్ల మనకి ఇబ్బంది కలగకూడదు. ఎందుకురా, మనం ఎంతో మంచి సాధన చేస్తూ ఉంటాం, ఆన్లైన్ మెడిటేషన్ లో ఎంటర్ అవుతూ చేస్తూ ఉంటాం, మధ్యలో నిద్ర వస్తుంది, మళ్ళీ సడన్ గా మెలకు వస్తుంది, అయ్యో మంచి మెడిటేషన్ మిస్ అయ్యామే, నిద్ర వచ్చిందే అని మనం డిస్కరేజ్ అవ్వకుండా, ఓకే, మనం వీఆర్ దేర్, మనం ప్రజెంట్ లో ఉన్నాము, విన్నాము, సబ్ కాన్షియస్ మైండ్ విన్నది ఎప్పుడో ఒకప్పుడు ఇది ఉపయోగపడుతుంది అనే ధ్యాస మనకి ఉండి, ఈసారి నేను ఖచ్చితంగా నిద్ర రాకుండా మనం చూసుకోవాలి, అలర్ట్ గా ఉండాలి, వినాలి, దీని ద్వారా మనకు వచ్చే ఫలితాన్ని మనం పొందాలి అని మనం ఎప్పుడైతే అనుకున్నామో ఖచ్చితంగా మనము ఆ ఇవల్యూషన్ పరిణామ క్రమంలో ముందుకు వెళ్తున్నట్టే. ఇది మనకి చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం. ఇలా మనము మంచి క్వాలిటీస్ మనము పెంచుకుంటూ ఉంటే ఈ చెడు క్వాలిటీస్ దూరం అయిపోతుంటాయి. చాలా మంది చాలా సార్లు మన దగ్గరికి వస్తూ ఉంటారు. మనం గాయత్రి మంత్రం చేస్తున్నాము, గాయత్రి సాధకులు అని తెలుసుకున్నప్పుడు మాకు కొన్ని అనవసరమైన అలవాట్లు ఉన్నాయండి, ఇవి పోయేటట్టు చూడండి అని అంటే మనం ఏం చెప్పాలి? వెంటనే ఆపేయండి, అమ్మో గాయత్రి మాత చాలా డేంజరస్, ఆపకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. అలా వద్దు, అలా చెప్పొద్దు. మీరు గాయత్రి మంత్ర జపం రెగ్యులర్ గా చేసుకోండి. మనసులో ఇది పోవాలి, ఈ ఈ ఈ బ్యాడ్ హ్యాబిట్ పోవాలి అని అనుకొని మంత్ర జపం చేసుకోండి. ఆటోమేటిక్ గా మీలోంచే ఆ హ్యాబిట్ మీద మీకు ఒక రకమైన ఆ, ఆ, అయిష్టాన్ని కలగజేస్తుంది. కలగజేసినప్పుడు ఇంకెవరు హెల్ప్ అక్కర్లే, మీ శరీరమే అది వద్దు అని అనుకున్నప్పుడు ఇంకా దానికి ఇంక ప్రాబ్లం ఏముంది? ఇప్పుడు మన శరీరానికి ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఒక వంకాయో లేదో కొంతమందికి చామగడ్డో లేకపోతే కొంతమందికి గందో పడదు, అది తింటే వాళ్ళకి ఏదో ఇబ్బందులు వస్తాయి, వెంటనే ఏం చేస్తాం? దాన్ని ఆపేస్తాం.
అలాగే అది ఎట్లా తెలిసింది మనకి? ఎవరో చెప్తే రాలా అది, మన శరీరమే చెప్పింది దానికి. ఒరే నాయన, నువ్వు కంద తింటే నీకు ఇబ్బందులు వస్తాయి, నువ్వు దాన్ని తినబాకరా అని మన శరీరమే చెప్పింది. ఎందుకంటే ఆ కంద తినంగానే మనకి ఏదో ఇచ్చింగో ఏదో వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా అలా మనలోంచి అంతఃస్ఫురణ వస్తుంది. గాయత్రి మంత్ర జపము ధ్యానము చేస్తే వాళ్ళకున్న అనవసరమైన అలవాట్లు వాటంతటవే మాయమైపోతాయి. ఏది ప్రెషర్ పెట్టక్కర్లా, ఎక్కడికి రీహాబిలిటేషన్కి వెళ్ళక్కర్లేదు. ఆ, మంత్ర జపం చేసుకుంటూ ఉండండి అని చెప్పగలిగితే అప్పుడు వాళ్ళకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. అలా మనము మార్చుకోవాలి మనల్ని మనం. ఓకే. మనతో సమాన స్థాయి కలిగిన వారితో మైత్రి భావం కలిగి ఉండాలి. సమమైన వయస్సు గాని, విద్య గాని, సంపద గాని, స్థానం గాని ఉంటే వారితో మైత్రి భావం కలిగి ఉండాలి. మనకంటే ఎవరైనా ఏదో ఒక రంగంలో గొప్ప కీర్తి మొదలైనవి సంపాదించి ఉంటే వారిని చూసి ముదితా భావంతో ఉండాలి, సంతోషించాలి. ఆహా, అలాంటి వాళ్ళు నాకు మంచి మిత్రులైనారు. వాడి ఫీల్డ్ లో వాడు ఎక్సెల్ అవుతున్నాడు, ఆడి ఫీల్డ్ లో ఆవిడ ఎక్సెల్ అవుతుంది. వాళ్ళతో మంచి రిలేషన్ మనం పెంచుకోవాలి. అది ముదిత. మనకంటే తక్కువ స్థాయి వారు ఎవరైనా కనిపిస్తే వారి పట్ల కరుణ అనే భావాన్ని చూపించాలి. కరుణ అంటే పరదుఃఖ అసహిష్ణుత అని నిర్వచనం. అవతల వారి దైన్యాన్ని చూసి తట్టుకోలేక కరిగిపోయే గుణం కరుణ. ఆ కరుణతో వారికి సాధ్యమైనంత సహాయపడాలి. అది మూడవది ముఖ్యమైన లక్షణం. మనకంటే తక్కువ వాళ్ళు కనపడితే చీత్కరించుకోవడం అలా కాకుండా, చాలా మందికి ఈ ఇది ఒక అలవాటు ఉంది. అంటే ఆ, రిచ్ పూర్ ఈ విషయంలో కాదు, ఈ గాయత్రి సాధకుల్లో చూస్తూ ఉంటాను నేను. గాయత్రి సాధన చేసేవాళ్ళు ఎవరైనా ఎక్కడైనా మామూలు పూజలు చేస్తుంటే, ఏ ఇంకా పూజల్లో ఉన్నారా, నేను గాయత్రి సాధనలో ఉన్నాను, ఈ పూజలు గీజలు నేను చేయడం ఎప్పుడో మానేశాను, గాయత్రి సాధన లలిత సాధన యజ్ఞాలు చేసిన తర్వాత ఈ పూజల మీద నాకు ఇంట్రెస్ట్ పోయింది అని చెప్తుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఒకప్పుడు మనం కూడా ఆ స్టేజ్ లోనే ఉన్నాము. ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి మనం కరుణ చూపించాలి. బాగుంది, బాగా చేసుకుంటున్నారు, మీరు చేసుకునే పూజ చాలా మంచిది, దానిలో కొంచెం మార్పులు చేసుకోండి, గాయత్రి మంత్రాన్ని కూడా యాడ్ చేసుకోండి అని మనం చిన్నగా హ్యాపీగా సజెషన్స్ ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా చక్కగా ఆ, మంచి సాధకులుగా తయారవుతారు. దానికి కరుణ అనేది ఉండాలి. ఇక నాలుగవది ఏంటంటే, మనమంటే పడని వారి పట్ల ఉపేక్ష వహించాలి. చాలా మందికి మనం అంటే ఇష్టం ఉండదు, నేచురల్, దానికి మనం ఏం చేయలేము, వాళ్ళని మార్చలేము. వాళ్ళని మార్చాలని చెప్పి మనం అనవసరంగా వాళ్ళ ఎంబడబడి వాళ్ళ చేత అనవసరంగా ఇంకా హేట్ తయారు చేసుకునే కంటే, లైక్ మైండెడ్ పీపుల్ నలుగురు ఉండి కలిసి సామూహికంగా ప్రయాణం చేయడం బెస్ట్. అందుకనే చాలా మంది నాకు చెప్తుంటారు, మా మాస్టర్కి కూడా చెప్తుంటారు. మాస్టర్ అయితే చాలా క్లియర్ గా చెప్తారు, మాస్టర్ మీరు ఈ ఆ, ఏంటి ఆస్తికుల గురించి మా అందరికి చెప్తున్నారు. ఈ నాస్తికుల ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళి మీరు కనుక స్పీచెస్ ఇస్తే వాళ్ళు మారతారేమో. ఆయన చాలా క్లియర్ గా చెప్పారు, ఎందుకయ్యా వాళ్ళు ఎప్పుడు మారాల్సి వస్తే అప్పుడు మారతారు, వాళ్ళ మీద అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. నా దగ్గరికి వచ్చిన ఆస్తికులు ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురు మీద నేను కాన్సన్ట్రేట్ చేసుకొని నా అంతటి వాళ్ళగా వాళ్ళని తయారు చేయాలన్న బాధ్యత నాకుంది. వాళ్ళ దగ్గర టైం వేస్ట్ చేసుకునే కన్నా ఈ కాస్త నమ్మకం ఉన్న వాళ్ళ యొక్క నమ్మకాన్ని బలీయపరిచే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు, అది చాలు నాకు. నాతో పాటు ఈ ముగ్గురిని తీసుకెళ్తాను, నా గురువు దగ్గరికి తీసుకెళ్తాను, ఒక వరమాల లాగా తయారు చేసి ఆయనకి సమర్పిస్తాను. నన్ను నా గురువు ఎలాగైతే మలుచుకొని నా చేత అన్ని రకాలైన కార్యక్రమాలు చేసుకుంటారో, ఈ ముగ్గురిని కూడా అలాగే నా గురువు చూసుకుంటాడు అని చెప్పారు మాస్టర్. కాబట్టి మనం ఏదో వాళ్ళని నాస్తికులందరినీ మనం మార్చేద్దాము అనే మాట మానుకొని, మన చుట్టూ ఉండే వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని మన యొక్క కార్యక్రమాల్లో వాళ్ళని కూడా చేర్చుకొని వాళ్ళతో కూడా మనం ఫ్రెండ్షిప్ మైత్రి గనక పెట్టుకొని చూసుకుంటూ ఉంటే, ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటే మనకి చాలా ఆ, మనకి ఉపయోగము. అదే విషయాన్ని స్వామి గీతలో అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవచ అన్నారు. ఆధ్యాత్మిక శాస్త్రం ఎక్కడైనా ఒకటే గొంతు. అది అర్థం చేసుకుందాము. ఈ ఈ ఈ నాలుగు ఏదైతే చెప్పారో, మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష, ఈ నాలుగు పాతంజలి సూత్రాల్లో చెప్పినవి ఇక్కడ ఉదహరించారు. ఇది ఏ మంత్రం? నిఖిలేశ్వరి నమః, శ్రీ మైత్రేయాది వాసనాలభ్యాయ నమః, మిత్రాయ నమః అనే మాటల్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అని చెప్పి మహర్షి మహేష్ యోగి గారు ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్ అని చెప్పి ఒక రకమైన దీక్షలు ఉంటాయి.
దాంట్లో కూడా ఇవే చెప్తారు. ఏమిటవి మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష అనేవి ఎలా డెవలప్ చేసుకోవాలని వాళ్ళు కూడా చెప్తారు. కాబట్టి పాతంజలి యోగ సూత్రాలు కూడా మనకి చాలా ఇంపార్టెంటే, అది మనం అర్థం చేసుకుంటాము. పాతంజలి యోగ సూత్రాలను కూడా మళ్ళీ మనము ఈ శుక్రవార సాధనలో ఒకసారి ఎప్పుడో మనం వాటిని కూడా ఆ, వాటిని కూడా డిస్కస్ చేసుకొని వాటిని కూడా బాగా రీసెర్చ్ చేసి అందులోంచి మనకి ఏం తెలుసుకోవాలో అది కూడా మనము ఆ, త్వరలో చేసుకుంది. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు క్లియర్ గా చెప్పారు, ఎవరైనా ఆయన నువ్వు పాతంజలి యోగ సూత్రాలు కూడా చదివితే గానీ నేను అర్థం కాను అని ఓపెన్ గా చెప్పేశారు. అది మనం గుర్తుపెట్టుకుందాం తర్వాత. మహాప్రళయ సాక్షిని, శ్రీ మహాప్రళయ సాక్షిణ్యే నమః. మహాప్రళయంలో కూడా సాక్షిగా ఉండున్నది. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి అనే నామం దగ్గర కూడా మనం ఈ విషయాన్ని వివరించుకున్నాం. మళ్ళీ ఇక్కడ కూడా స్మరణలోకి వస్తుంది, మహాప్రళయంలో జగత్తు అంతా పరమాత్మ యందు లయమైపోయింది. ఇది ఇక మిగిలింది పరమాత్మయే. అన్ని దేని యందు లయమయ్యాయో ఆ పరతత్వమే మహాప్రళయ సాక్షిని. ఆ స్థితిలో ఆవిడ సాక్షినిగా చూస్తుంది. దానికి శంకర భగవత్పాదుల వారు చాలా అద్భుతమైన ఒక శ్లోకం ఇచ్చారు. అది ఏంటో తెలుసుకుందాం. శివానంద లహరిలో చెప్పారు, కిం భ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవ ధైర్యం చేదృశ మాతృ స్థితిరయం చాన్యై కథం లభ్యతే భ్రశ్యద్దేవగణం త్రసన్మ నిగణం నశ్యత్ ప్రపంచం లయం పశ్యన్ నిర్భయ ఏక ఏవ విహరత్యానంద సాంద్రో భవాన్ అని శివానందలో చెప్పారు. ఈ ప్రళయకాలంలో ఒకవైపు దేవతలు, మరోవైపు మునులు గడగడ వణికిపోతుంటారట. ప్రపంచం అంతా లయం అయిపోతుంది, శివతాండవం జరుగుతుంది. శివతాండవం జరిగినప్పుడు ప్రపంచం అంతా లయం అయిపోతుంది. దీన్ని సైన్స్ ఏం చెప్తుందంటే బ్లాక్ హోల్ అంటుంది. బ్లాక్ హోల్ లోకి వెన్ మ్యాటర్ ఎంటర్స్ ఇంటూ బ్లాక్ హోల్, ద మ్యాటర్ కంప్లీట్లీ గెట్స్ డిస్ట్రాయిడ్. అంటే డిస్ట్రాయిడ్ అంటారు, ట్రాన్స్ఫార్మ్డ్ అంటారు. మ్యాటర్ బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోతే బ్లాక్ హోల్ మ్యాటర్ ని సక్ చేసుకుంటుందిట. చేసుకొని దాన్ని ఏం చేస్తుంది ఇంకా ఎవరు తెలుసుకోలేకపోయారు. సైన్స్ అక్కడి వరకు వచ్చింది. ప్రళయకాలము అంటే బ్లాక్ హోలు, అది అర్థం చేసుకోండి. అంటే సైన్స్ ఒక బ్లాక్ హోల్ ని కనుక్కున్నది అంటే అక్కడ ఆ సోలార్ సిస్టమ్ లో ప్రళయం జరుగుతోంది అనేది మనం అర్థం చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ మనకి. అమ్మవారి యొక్క విషయాలు మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఏ మణిద్వీపం గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఆ మణిద్వీపం యొక్క ప్రజెన్స్ ఎట్లా తెలుసుకుంటాము? మనం సోలార్ సిస్టమ్, మనం భూమి మీద ఉన్నాము, ఒక సూర్య కుటుంబం ఉన్నది. సూర్య కుటుంబం అంతా సప్తఋషులు చుట్టూ తిరుగుతోంది. సప్తఋషులు సూర్య కుటుంబం అంతా ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. మనము సూర్య కుటుంబము, సప్త ఋషులు, ధ్రువ నక్షత్రం, ఇదంతా సవిత చుట్టూ తిరుగుతోంది. ఇదంతా కలిసి ఒక మిల్కీ వే, ఒక పాలపుంతలో అలా పరిభ్రమణ జరుగుతోంది. దీని పైన మణిద్వీపం ఉంది. మణిద్వీప వర్ణన చదివేస్తాం మనం, ఆహాహా అద్భుతం అనుకుంటాం. కానీ రియలిస్టిక్ గా మనం అర్థం చేసుకోవాల్సింది అది. మరి అంత దూరంలో ఉంది కదా, మనం ఎలా వెళ్తాము అంటే తెలుసుకుంటాం మనం. ఆస్ట్రల్ 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 లెవెల్లో కానీ, లేదు కాజల్ లెవెల్లో కానీ, కాజల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, కామమయ లోకము, సూక్ష్మ జగత్తు, కారణ జగత్తు అని గురుగారు చెప్తారు. సూక్ష్మ లోకాల్లో, కారణ లోకాల్లో విహరించడం వాళ్ళకి మామూలు విషయం. అసలు ఎలా విహరించాలి, ఎందుకు విహరించాలి, ఏం తెలుసుకోవాలి అనేది మనం భౌతికంగా ఉన్నప్పుడే కనుక మనం దానికి సంబంధించిన విషయాలు, సంబంధించిన సాధనలు కనుక మనం చేసుకుంటే శరీరం వదిలిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బర్త్ తీసుకునే లోపల మనము ఆ విషయాల్ని మనం అర్థం చేసుకోగలము. ఖచ్చితంగా మనం తెలుసుకోగలము. ఇప్పుడు కొత్త అవగాహన తీసుకుందాం. అయితే తమాషా ఏంటంటే అమ్మవారి యొక్క సాధకులకి ఆవిడ అన్ని చూసుకుంటుంది. ఆవిడ ఇప్పుడు నీకు అర్థమైన సూక్ష్మలోకం, కారణలోకం, మణిద్వీప వర్ణన, ఇవన్నీ అసలు ఎక్కడున్నాయి, ఏంటున్నాయి అనేది మనం రీసెర్చ్ ఓరియంటెడ్ ఫెలోస్ గా మనం తెలుసుకుంటూ ఉంటే ఆవిడ గైడెన్స్ ఇస్తుంది, అందులో నో డౌట్.
లేదండి, నేను జస్ట్ ఆ అమ్మవారి యొక్క ఉపాసన మాత్రమే చేస్తాను. అమ్మవారు చెప్పిన క్యారెక్టర్స్ అన్ని నేను డెవలప్ చేసుకుంటాను. అందరికీ ఉపయోగపడతాను, గోసేవ చేస్తాను. నాకు తెలిసిందంటే నాకున్న వనరుల్లో, నాకున్న ఆ, ఆ, సమయము, నాకున్న డబ్బుతో నేను ఇవే చేసుకుంటాం అన్నవారికి కూడా అమ్మవారు ఆ స్పృహ కలిగిస్తుంది. శరీరం వదిలిన తర్వాత అవన్నీ నేర్పిస్తుంది. అది అమ్మవారి యొక్క గొప్పతనం. ఎందుకంటే ఇంత విశాలమైన విశ్వం ఉన్నది. ఈ విశ్వాన్ని మొత్తము అమ్మవారు మణిద్వీపంలో కూర్చొని నడుపుతోంది. మణిద్వీపం నుంచి ఎక్కడ మనం ఒక ఒంగోలులోనో, ఒక బాంబేలోనో, ఒక హైదరాబాద్ లోనో ఉన్నాము. మణిద్వీపము కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అక్కడి నుంచి ఆవిడ మనల్ని చూడగలుగుతోంది అంటే ఆవిడ విశాలమైని మైత్రీదేవి. ఆవిడ యొక్క ఆలోచనలు బాహుళ్యము. ఏం చదువుకున్నాం మనం ఇంతకుముందు? ఇవన్నీ చెప్పుకున్నాం కదా. నిత్యతృప్త, మత్సవిధి, మైత్రాది వాసన లభ్య, నియంత్రి, నిఖిలేశ్వరి, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. మణిద్వీపంలో ఉండి కూడా ఆమె మహాప్రళయ సాక్షిని మనల్ని చూడగలుగుతుంది అంటే ఆమె యొక్క ప్రేమ అనంతం. ఆ ప్రేమలో మనం మునిగిపోయాము అంటే ఇంకా షీ విల్ గైడ్ అస్ టు ది ఇటర్నిటీ. ఇంకా దానికి అసలు నో అసలు మాటల్లో చెప్పలేని విషయం. అటువంటి మహాప్రళయ సాక్షిని గురించి చెప్తున్నారు. ఆ మహాప్రళయ సాక్షిని యొక్క స్వరూపము దేవతలకి, మునులకి తెలిస్తే వాళ్ళు గడగడ గడగడ వణికిపోతారట. మనం ఏంటి, హ్యాపీగా అమ్మవారి ప్రేమ స్వరూపమే చూస్తున్నాము. దేవతలు, మునులు అమ్మవారి యొక్క ప్రళయ స్వరూపం కూడా చూడగలరు. వాళ్ళకి ఆ దమ్ముంది. అంతెందుకు, మనం ఫ్యామిలీలో మనం ఉన్నాం, మన తల్లిదండ్రులు ఉన్నారు, తల్లి తండ్రి ఉన్నారు. తల్లి ఎప్పుడు ప్రేమ చూపిస్తూ ఉంటుంది. తండ్రి కొంచెం టఫ్ గా ఉంటాడు ఎప్పుడైనా. చాలా మంది త తండ్రి దగ్గర దెబ్బలు తిన్న వాళ్ళు ఉంటారు, తల్లి దగ్గర దెబ్బలు తిన్న వాళ్ళు ఉంటారు. నా విషయమే నా తండ్రి నన్ను ఎప్పుడు కొట్టలా, నా తల్లి కొట్టింది. నాకు తల్లి అంటే భయం, తండ్రి అంటే ప్రేమ. అయినా తల్లితోనే చెప్పుకుంటాం మనం. తండ్రితోనే చెప్పుకుంటాం. వాళ్ళు మనల్ని మీద ఎంత కోపం పడినా, వాళ్ళు వాళ్ళ ఉద్యోగాల్లో ఎంత పవర్ఫుల్ అయినా, మన ఇంటికి వచ్చేటప్పటికి మన తల్లిదండ్రులు మనకు కావాల్సిన ప్రేమ ఇస్తారు. మనకి అవసరమైనప్పుడు కొడతారు, అవసరమైనప్పుడు మందలిస్తారు. ఈ రోజుల్లో ఆ కొట్టడాలు గిట్టడాలు లేవండి. మా రోజుల్లో, అదే మన రోజుల్లో ఏంటి, చిన్నప్పుడు మనకి ఏదైనా ఆ, ఇబ్బంది వచ్చిందంటే లేప పెట్టి ఒక చంపకి గట్టగానే మొత్తం అన్ని సెట్ అయిపోతాయి. ఈ రోజుల్లో అలా మనం పిల్లల్ని కొట్టలేం. వాళ్ళని జాగ్రత్తగా, వాళ్ళ సైకాలజీ అది చూసుకుంటాం. ఆ మాట చెప్పుకుంటాం, ఈ మాట చెప్పుకుంటాం, జాగ్రత్తగా కొంచెం ఓర్పు చూపించి మనం పిల్లల్ని చూసుకుంటాం. అది ఆ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. కానీ అమ్మవారి దగ్గర మాత్రం మనము అన్కండిషనల్ సరెండర్ ఉండాలి. ఆవిడ ఎప్పుడు ప్రళయకాల స్వరూపిణి అవుతుందో, ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు ప్రేమ చూపిస్తుందో మనకి తెలియదు. అన్నిటికీ జాగ్రత్తగా ఉండాలి. మునులు, దేవతలే ఆవిడని చూడడానికి భయపడిపోతుంటారు. ప్రళయకాల స్వరూపిణి అటువంటి అమ్మవారితో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అర్థం చేసుకోండి. ఆమె ప్రేమని మనం కనుక సంపాదించుకోగలిగితే చాలు. అలాగే మన తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ ప్రేమను సంపాదించుకుంటాం. వాళ్ళ కోపం వచ్చినప్పుడు తిడితే పడతాం. తిట్టనియండి, మనకి మంచికే కదా. ఈ రోజు కూడా మనం ఇంత పెద్ద మన తల్లిదండ్రులు తిట్టిన మన కోసం ఎన్నో సాక్రిఫైసెస్ చేశారు. మన కోసం ఎన్నో రకాలైన విషయాలు తెలుసుకున్నారు, మనకు నేర్పించారు. మనల్ని ఇంత పెద్దవాళ్ళు అవడానికి వాళ్ళు సహకరించారు. కాబట్టి మనకు కనపడే తల్లిదండ్రులే మనకి దేవతా స్వరూపాలు. ఇక కనపడిన ఆ అమ్మకి ఎంత లవ్ ఉందో, ఎంత ప్రేమ ఉందో. కాబట్టి ఆవిడని ప్రళయకాల స్వరూపిణి అంటాము. ప్రపంచం అంతా లయం అయిపోతుంది, ప్రపంచం అంతా ఆవిడ డిస్ట్రాయ్ చేస్తుంది. అప్పుడు కూడా డిస్ట్రాయ్ చేసిన తర్వాత కూడా ఆవిడ ఎవరి మీద కోపం ఉండదు, ఎవరి మీద ప్రేమ ఉండదు, సాక్షిగా ఉంటుంది. అలాంటి స్థితిలో అందరూ భయపడుతూ ఉంటే పరమేశ్వరుడు ఒక్కడే ఆనంద సాంద్రుడై నిర్భరంగా నిల్చొని ఉన్నాడు. అన్నింటినీ తనలో లయం చేసుకునే ఆయనకి నాశనం లేదు. శంకరులు ఆత్మనః స్థితిరయం. అటువంటి ఈ రోజు మనము ఈ అమ్మవారి యొక్క అద్భుతమైన నామాల్లో పడిపోయి టైం కూడా చూసుకోలేదు. ఏదో మళ్ళీ ప్రెస్ చేస్తున్నాం, జాయిన్ అయిపోతున్నాం, మళ్ళీ ప్రెస్ చేస్తున్నాం, జాయిన్ అయిపోతున్నాం. కాబట్టి ఈ నామంతో మనం ఈ రోజు క్లోజ్ చేస్తాము. ఆ, అంత అద్భుతమైన నామాలతో మనం ఈరోజు
ప్రళయము ఉపాధులకే తప్ప ఆత్మకి లేదు. మన ఆత్మలు చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రళయం వచ్చినప్పుడు శరీరం పోతుంది కానీ మన ఆత్మ పోదు. ఆత్మకి నాశనం లేదు. మన ఆత్మ ఇప్పుడు మన శరీరంలో ఉంది కాబట్టే మనము జీవిస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు ఆ ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ సాక్షాత్కారం కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం. అది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ద సౌల్ అండ్ ఇట్స్ మెకానిజం అంటారు దాన్ని. మనలో ఆ సౌల్ ఉన్నది. అది కొన్ని జన్మలుగా అమ్మవారికి గురువులకి సేవ చేస్తూ ఉన్నది కాబట్టే మనకి ఇటువంటి అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తు చేసుకోవాలి. కాబట్టి మన యొక్క ఈ ఆత్మ అంటే సాయిబాబా కోర్టులో ఆ, అడుగుతాడు జడ్జి, నాయన ఆ, బాబా గారు మీ ఆ, వయస్సు ఎంత అంటే కొన్ని లక్షల సంవత్సరాలు అంటాడు. మనకి కూడా మనం కూడా చెప్పుకోవచ్చు, బట్ వీఆర్ నాట్ అవేర్. హీఈస్ అవేర్. ఆయన గత కొన్ని జన్మలు ఆయనకి అవగాహన ఉన్నది. మనకి అవగాహన లేదు. మనకి ఆ అవగాహన వచ్చినప్పుడు మనం చెప్పుకోవచ్చు, ఇప్పుడు కూడా చెప్పుకోవచ్చు. మనిషి మీది గాని నేను గాని మన మన యాక్చువల్ వయస్సు, మన ఆత్మ యొక్క వయస్సు 1,85,00,000 సంవత్సరాలు. అది గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యువర్ ఏజ్ ఈస్ 1,85,00,000. మీరు చెప్తారు, నాకు 55 ఏళ్ళేనండి, నాకు 60 ఏళ్ళేనండి." ఈ జన్మలో మీకు 40 ఏళ్ళు, 55 ఏళ్ళు, 60 ఏళ్ళు. బట్ ద ఏజ్ ఆఫ్ యువర్ సోల్ ఈజ్ 1,85,00,000. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ సోల్ ఉంటుందో, ఎప్పుడు ప్రళయం వస్తుందో, ఎప్పుడు ఇదంతా లయం అయిపోతుందో, అప్పుడు కూడా నీ సోల్ ఉంటుంది, అమ్మవారిలో కలిసిపోయి ఉంటుంది. అది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది అనే ఉద్దేశంతో ఈ స్పీడింగ్ అప్ జరుగుతుంది. యోగపరంగా చూస్తే ప్రళయాలు మూడు రకాలుగా ఉంటాయి. నిత్య ప్రళయం ఒకటి, కల్పాంత కాలంలో జగత్తు కలిగే ప్రళయం ఒకటి, బ్రహ్మకి ఒక ప్రళయం ఉంది. బ్రహ్మకి 100 కల్పాలు అయిపోతే ఆయనకు ప్రళయం. ఈ బ్రహ్మ ప్రళయం ఎలా ఉంటుందో బ్రహ్మకు కూడా తెలియదు. సో యు ఆర్ నాట్ అట్ ఆల్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆఫ్టర్ యువర్ డెత్. బట్ 3 డాట్స్, లైఫ్ ఆఫ్టర్ డెత్, నెక్స్ట్ బర్త్ ఎలా అద్భుతంగా ఉండాలో ఇప్పటి నుంచే మనం కావాల్సిన హోంవర్క్ చేసుకోవచ్చు. అది ఆల్రెడీ మనం చేసుకుంటున్నాము అనే అవేర్నెస్ మనకి ఉండాలి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్పేసి మనకి చెప్తున్నాం, క్లోజ్ చేస్తాం. హర్ దిన్ ఏక్ నయా జనం, హర్ రాత్ ఏక్ నయీ మౌత్ అన్నారు. ఎవరన్నారు? పండిత్ శ్రీరామ్ శర్మాచార్య. అదే చెప్తున్నారు వీరు కూడా ఇక్కడే. మనకి రోజు నిద్ర నిత్య ప్రళయము. ఉపాధి చైతన్యమంతా ఎక్కడో లయమైపోతుంది, ఎంతో బాగా లయమైపోతుంది. కనుక ప్రళయము. ప్రళయం అంటే నాశనం అని అర్థం కాదు, లీనం అవటము. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి హర్ దిన్ ఏక్ నయా జనం, హర్ రాత్ ఏక్ నయీ మౌత్ అని ఎలాగైతే మన గురుగారు చెప్పినది మనం గుర్తుపెట్టుకుంటున్నామో, అలాగే మనం ప్రతిరోజు గాఢ నిద్రపోయినప్పుడల్లా మన జీవితంలో ప్రళయం జరుగుతుంది. మళ్ళీ పొద్దున్నే లేవగానే మనకు కొత్త జన్మ వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకుంటే, మనం ఆ జీవన్ దేవత సాధన మనం సాధించినట్టే, అమ్మవారి యొక్క శిష్యులుగా మనం మారినట్లే, అమ్మవారి యొక్క విషయాలు రీసెర్చ్ చేస్తున్నట్టే, అమ్మవారి యొక్క విషయాలు రీసెర్చ్ చేసిన నోబుల్ లారెట్స్ లో మనం కూడా చేరబోతున్నాము అనేది మనం అర్థం చేసుకుంటే, ఈ ఈ శ్లోకం యొక్క అర్థం మనకి పూర్తిగా అర్థమైనట్టే. ఏంటిది? శ్రీ మహాప్రళయ సాక్షిణ్యే నమః అనేది మనకు సంపూర్ణంగా అర్థమైనట్టే అని అర్థం చేసుకుంటూ ఈ సెషన్ ని కంప్లీట్ చేసుకుంటున్నాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షస్తు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రా పుత్రిణః సంతు పుత్రः సంతు పౌత్రిణः నిర్ధనా సదనా సంతు జీవంతు శరదాం శతం. ఓం శ్రద్ధాం మేధాం విద్యాం పుష్టిం శ్రియం బలం తేజ ఆయుష్యం ఆరోగ్యం దేహి మే అభివాహన. ఓం శాంతి 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 శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय स्वार्थं मा परमार्थंगमय अव्यवस्थां मा सुव्यवस्थांगमय. ओम शांति शांति शांति. जय गुरु, ये एक जय गुरु.
జై గురుదేవ్. జై గురు. జై గురు.